వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం యూజీసీ నెట్ పేపర్ 1 లో టీచింగ్ యాప్టిట్యూడ్ చూద్దాము. అసలు టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి తెలుసుకునే ముందర అక్కడ అసలు టీచింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? టీచింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ద లెర్నింగ్. టీచింగ్ అంటే ఏంటంట, ఒక క్రమబద్ధీకరణమైన ప్రక్రియ అంట. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎందుకోసం అంటే నేర్చుకోవడానికి, సులభతరంగా నేర్చుకోవడానికి ఒక క్రమబద్ధీకరణమైన ప్రక్రియని టీచింగ్ అంటామంట. మాకు అర్థం కాలేదు, క్రమబద్ధీకరణమైన ప్రక్రియ ఏంటి నేర్చుకోవడానికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి. మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేశారు, ఒక మ్యూజిక్ బుక్ కొనుక్కున్నారు, ఒక సంగీతానికి సంబంధించిన బుక్ ఏదో కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఏది ముందు నేర్చుకోవాలి, ఏది తర్వాత నేర్చుకోవాలి ఏమీ తెలియదు మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూట్యూబ్లో ఒక టీచర్ చెప్పేది జాయిన్ అయ్యారు అనుకోండి ఆన్లైన్ క్లాసెస్లో. ఆవిడ ఏం చేస్తారు, సిస్టమాటిక్ అంటే ఒకటి తర్వాత ఒకటి, ఫస్ట్ సరళి స్వరాలు, తర్వాత జంట స్వరాలు, అంటే ఒక సిస్టమాటికల్ వేలో మీకు లర్నింగ్ అనేది ఈజీ చేస్తారు. అవునా? సిస్టమాటిక్ వేలో మీకు నేర్చుకోవడం అనేది నేర్పిస్తారు. ఒక సిస్టమాటిక్ వేలో నేర్పించడాన్ని టీచింగ్ అంటారు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్, స్టూడెంట్ అండ్ సబ్జెక్ట్. ఇక్కడ ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు మధ్య బంధాన్ని, ఇంటరాక్షన్ని, ఒకరికొకర ప్రతిస్పందనని టీచింగ్ అంటారు. ఎవరెవరు అంటే టీచర్ అంట, స్టూడెంట్ అంట, సబ్జెక్ట్ అంట. మరి టీచర్, స్టూడెంట్, సబ్జెక్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటరాక్ట్ చేస్తారంట. ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఎయిదర్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే లర్నర్ ఏం చేస్తూ ఉంటాడు, వింటాడు. లేదంటే డిస్కషన్స్ చేసుకుంటారు, అంతే కదా. స్టూడెంట్స్ ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, అడుగుతారు, దానికి వెంటనే టీచర్ ప్రతిస్పందిస్తారు. సో ఆ ప్రతిస్పందించడాన్ని ఏమంటారు, ఇంటరాక్షన్ అంటారు. ఎయిదర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డిస్కషన్. ఓకేనా? దేని గురించి, ఓ సబ్జెక్ట్ గురించి, ఓ కంటెంట్ గురించి. మరి ఇదంతా దేనికోసం చేస్తున్నాము అంటే టు డెవలప్ నాలెడ్జ్. దేనికి? జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, లేదా మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, లేదా యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి, బిహేవియర్లో అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి. ఓకే, వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికో, నాలెడ్జ్ను, ఏదో జ్ఞానాన్ని నేర్చుకోవడానికో, లేదా వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకోవడానికి. రకరకాల టీచింగ్స్ ఉంటాయి కదా, రకరకాల, నాట్ ఓన్లీ సబ్జెక్ట్ కదా. సో వీటి కోసం మనం వీటిని డెవలప్ చేసుకోవడానికి మనం టీచింగ్ ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? The main aim of teaching is to help the learners grow intellectually, socially and morally. ఒక టీచర్ యొక్క బాధ్యత ఏంటంటే, మెయిన్గా టీచింగ్ అంటే టు హెల్ప్ ద లెర్నర్స్, అంటే ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని ఇంటలెక్చువల్గా అంటే జ్ఞానాన్ని వాళ్ళలో పెంపొందించాలంట. అలాగే సోషాలిటీ అంటే, సోషల్లీ అంటే ఏంటంటే సామాజికంగా కూడా వాళ్ళని డెవలప్ చేయగలగాలి. ఓకేనా? అంతేకాకుండా నైతిక విలువల్ని, మోరల్లీ అంటే నైతిక విలువల్ని, అంటే జ్ఞానాన్ని పెంపొందించాలి, అంటే సామాజికంగా మరియు నైతికంగా, ఈ మూడు విధంగా కూడా మనం ఒక లెర్నర్ని, అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని గ్రో చేయగలగాలి. దాన్నే టీచింగ్ అంటారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు గ్రో ఇంటలెక్చువల్లీ, సోషల్లీ అండ్ మోరల్లీ అని చెప్తున్నారు. ద కీ ఫీచర్స్ ఆఫ్ టీచింగ్ ఫీచర్స్ చూద్దాము. ఇంటరాక్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటి, పరస్పర ప్రతిస్పందన. అంతేనా? నేను చెప్పాను కదా, టీచింగ్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఎయిదర్ ఎక్స్ప్లెనేషన్ లేదా డిస్కషన్. ఒకరికొకరు ప్రతిస్పందిస్తూ ఉంటారు. గోల్ ఓరియంటెడ్. టీచర్ అనే వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ నా గోల్ ఏంటి, మీకు ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనే కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి. అంటే ఒక గోల్ లేకుండా టీచింగ్ అనేది లేదు. సో టీచింగ్ ఈజ్ డన్ టు అచీవ్ ద స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఒక లెర్నర్ ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని క్రమబద్ధీకరణ చేసి ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ప్లాన్డ్ యాక్టివిటీ, అంతే కదా. ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను టీచర్ అనుకోండి, టీచింగ్ అనే యాప్టిట్యూడ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, అలా ఒక ప్లానింగ్ ఇసుకుంటాను నేను. అలాగే ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ప్లానింగ్ యాక్టివిటీసే ఒక టీచింగ్ చేయాలంటే. అలాగే ఫెసిలిటేట్స్ ద లెర్నింగ్. టీచర్స్ హెల్ప్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. నా యొక్క ఉద్దేశం ఏంటి, మీకు అసలు టీచింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. ఏవైతే మీరు నేర్చుకోవాలనే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని సులభతరంగా, ఈజీగా, క్లియర్గా నేను మీకు చేర్చగలగాలి. అది టీచింగ్ అంటే.
కంటిన్యూస్ ప్రాసెస్. టీచింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటి మ్యామ్, ఇక్కడ ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇది అయిపోద్ది కదా అండి? కాదు, మన లైఫ్ లాంగ్ మనం టీచింగ్ అనేది. అందుకనే లైఫ్ని ఒక పాఠం అంటాం, అవునా? లైఫ్ అనేది మనం ఎందుకంటే ఏదో ఒకటి మన జీవితంలో నేర్చుకుంటానే ఉంటాం. పక్కన వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుంటాం, అలాగే టీచర్ ద్వారా ఎన్నో నేర్చుకుంటాం, లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎన్నో నేర్చుకుంటాం. అంటే లర్నింగ్ టీచింగ్ కాంబినేషన్ ఆఫ్ ప్రాసెస్ అనమాట త్రూ అవుట్ ద లైఫ్. నాట్ ఓన్లీ నేర్చుకోవడమే కాదు, టీచ్ చేస్తారు. ఇప్పుడు మనకు పిల్లలు వస్తారు, అమ్మ ఇది మంచిది, ఇది తక్కువ, ఇది చెడ్డది, ఇది మీరు ఈ జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు నాకు పిల్లలు లాంటి వాళ్ళు, ఇదే వద్దు, ఇది చేయండి అని నేను చెప్పాను అనుకోండి మీకు. సో ఇది లైఫ్ లెసన్స్. అంటే లైఫ్ లాంగ్ టీచింగ్ అనేది, లర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో అది టీచింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్. ట్రెడిషనల్గా ఇంతకు ముందు టీచింగ్ అంటే ఏంటి అంటే, ట్రెడిషనల్ కాన్సెప్ట్ టీచింగ్ మీన్స్ ఇంపార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్. అంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఒక జ్ఞానాన్ని ఇవ్వడం అంతే. అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్. వీళ్ళు ఏం చేస్తారు, టీచర్ ఏం చేస్తారు, టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటి, టీచరే మెయిన్ గోల్గా ఉంటాడు, అంతేనా? అంటే టీచర్ ఏం చేస్తారు, నుంచుంటాడు, క్లాస్ చెప్తాడు, క్లాస్ చెప్పి మీకు ఏం చేస్తారు, మీకు ఒక ఇన్ఫర్మేషన్స్ని కానీ ఇన్స్ట్రక్షన్స్ని కానీ పాస్ చేస్తారు. స్టూడెంట్స్ యొక్క పని ఏంటంటే వినడం మరియు గుర్తుపెట్టుకోవడం, అంతే ఉండేది. ఇది ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. అంటే టీచరే మెయిన్ సెంటర్గా ఉండడం, స్టూడెంట్ యొక్క ఇదేముండవచ్చు, స్టూడెంట్ జస్ట్ వినడము మరియు గుర్తుపెట్టుకోవడం వరకే. అదే మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉందంటే, ఇన్ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ మీన్స్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ లర్న్ ఎఫెక్టివ్లీ. ఏం చేస్తున్నారు ఇక్కడ, టీచర్ సెంటర్డ్ కాదు, ఇక్కడ ఏంటంటే బోత్ అనమాట, టీచర్ అండ్ లర్నింగ్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. ఇక్కడ ఇట్ ఫోకసెస్ ఆన్ స్టూడెంట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ టీచర్ అనేవాడు ఒక గైడ్ లాగా, ఒక ఫెసిలిటేటర్ లాగా, మీకు ఒక మార్గదర్శకుడుగా ఉంటాడు. మోడర్న్ కాన్సెప్ట్లో ఒక మార్గదర్శకత్వం చేస్తాడనమాట. అంటే ఒక జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాదు, ఒక స్కిల్స్ డెవలప్మెంటే కాదు, అలాగే గుడ్ సోషల్ బిహేవియర్. నేను అందుకే అంటున్నాను 3 అని చెప్పారు. అందుకే సోషల్ బిహేవియర్, ఇక్కడ చెప్పారు చూడండి, ఇంటలెక్చువల్లీ, సోషల్లీ అండ్ మోరల్లీ. ఈ 3 విధాలుగా ఒక టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా? ఒక సామాజికంగా ఎలా ఉండాలి, నైతిక విలువలు ఎలా నేర్చుకోవాలి, అలాగే జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఇదంతా కూడా టీచింగ్ ద్వారా మనం నేర్చుకుంటాం. సో టీచర్ అనేవాడు ఒక వే అనేది చూపిస్తారు, మీకు ఒక మార్గదర్శకంగా ఉంటారు. ఇది మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ ఈజ్ డైనమిక్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. టీచింగ్ అనేది ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది సొసైటల్గా, హ్యూమన్ ఫ్యాక్టర్స్గా, ఈ 2 బేస్ మీద మనం ఎప్పుడు కంటిన్యూస్. సో నెక్స్ట్ చూద్దాము, టీచింగ్ యాజ్ ఏ ప్రాసెస్. టీచింగ్ అనేదంట ఒక ప్రక్రియ అంట. టీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్ట్ బట్ ఏ డైనమిక్ ప్రాసెస్. టీచింగ్ అనేది ఒక చర్య కాదు, ఒక డైనమిక్ ప్రాసెస్ అంటున్నారు. డైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి మ్యామ్ అంటే, డైనమిక్ అంటే చేంజింగ్ ప్రాసెస్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది టీచింగ్ అనేది. మారుతూ ఉండడం ఏంటి మ్యామ్ టీచింగ్ అనేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ లెవెల్స్ని బట్టి మారుతూ ఉంటుంది, అవునా? టీచింగ్లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా లో లెవెల్ పిల్లలకి టీచ్ చేయాలనుకోండి, అంటే వాళ్ళకి బేసిక్స్ కూడా సరిగ్గా తెలియవు అనుకోండి, అప్పుడు నా టీచింగ్ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ని బట్టి కూడా వేరేగా ఉంటుంది. అలాగే ఎన్వైరన్మెంట్ని బట్టి, ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో నన్ను ఒక టీచర్గా వేశారనుకోండి, అప్పుడు నా వే ఆఫ్ టీచింగ్ అనేది వేరేగా ఉంటుంది, అవునా? అంటే టీచింగ్ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్. అంటే పరిస్థితులను బట్టి, సబ్జెక్ట్ని బట్టి, లేదా స్టూడెంట్స్ని బట్టి ఎప్పుడు టీచింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద సెవరల్ ఎలిమెంట్స్. అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంట, టీచర్ ఉంటారు, లర్నర్, అలాగే కర్కిలం అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామో అది, టీచరు, అలాగే లర్నర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు, అలాగే టీచింగ్ మెథడ్స్ ఏవైతే మనం, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునేది, ఇదంతా మెథడ్స్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. అలాగే లర్నింగ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళు నేర్చుకునే ఒక పరిస్థితులు, ఇవన్నీ కలిస్తేనే టీచింగ్ ఒక ప్రాసెస్ అనమాట. ఎక్స్పర్ట్స్ వ్యూ ఆన్ టీచింగ్ గురించి ఒక ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, జాన్ రైబన్ ఏం చెప్పారంటే, టీచింగ్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విచ్ హెల్ప్స్ ద చైల్డ్ డెవలప్ ఆల్ హిస్ పవర్స్. టీచింగ్ ఏం చేస్తంట, ఒక సంబంధం. టీచింగ్ అనేది ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి మధ్య ఒక సంబంధం. ఆ సంబంధం ఎలాంటి సంబంధం అంట, డెవలప్ ఆల్ హిస్ పవర్స్, తన యొక్క అన్ని
తన యొక్క స్కిల్స్ని, పవర్స్ అంటే ఇక్కడ స్కిల్స్, ఓకేనా, తన యొక్క అన్ని విధాలైన స్కిల్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేసే ఒక రిలేషన్షిప్ని టీచింగ్ అంటారు. ఓకే, విలియం హెచ్ బర్టన్ ఏం చెప్తున్నారంటే టీచింగ్ ఈజ్ ఎ స్టిమ్యులేషన్, గైడెన్స్, డైరెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇప్పుడు టీచింగ్ ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం టీచర్స్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈ సిచ్యువేషన్లో మనం ఇలా కూర్చుని అన్నీ చెప్పగలుగుతున్నాం అంటే మన టీచర్ దయ్యే, అవునా? వాళ్ళ యొక్క గైడెన్స్ వల్ల, వాళ్ళు మనకి చూపించిన దారి, ఓకే, వాళ్ళ యొక్క స్టిమ్యులేషన్, వాళ్ళ యొక్క క్రమబద్ధీకరణ, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కూడా లెర్నర్స్కి ఎంతో ఉపయోగపడతాయి, అవునా? ఇవన్నీ కూడా టీచింగ్ కింద వస్తుంది. టీచింగ్ అంటే ఇవన్నీ గైడ్ చేసేవాడు, అలాగే గైడ్ చేస్తారు, అలాగే డైరెక్షన్, ఒక మార్గదర్శకం చూపిస్తారు, అలాగే మనల్ని అన్నిటిలో ప్రోత్సహిస్తారు లర్నింగ్ చేయడంలో. సో అది టీచింగ్ అంటే అని చెప్పారు విలియం హెచ్ బర్టన్. ఓకే, నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. టీచింగ్ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ యాక్షన్స్. టీచింగ్ అంటే ఏంటంటే టీచింగ్ ఈజ్ ఎ ప్లానెడ్ సిస్టమ్ ఆఫ్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై ద టీచర్. ఒక ప్లానెడ్ యాక్టివిటీస్ టీచింగ్ అంటే ఏదో వచ్చామా ఏదో చెప్పామా అని ముందుగానే ప్లానింగ్ ఉంటుంది. ఏ కంటెంట్ చెప్పాలి, ఈ సబ్జెక్ట్లో అసలు ఎటువంటి చెప్పాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, అలాగే ఎలా చెప్తే వీళ్ళకి ఇంత క్లియర్గా అర్థమవుతుంది, సులభంగా అర్థమవుతుంది, ఇలా ఒక ప్లాన్ అనేది వేసుకుంటారు. వీటికి ఏం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. Actions depend on subject content, student behavior and classroom conditions. ప్లానింగ్ దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఏ సబ్జెక్టు మనం నేర్పిస్తున్నాం, అలాగే స్టూడెంట్ యొక్క బిహేవియర్ని బట్టి, అలాగే క్లాస్ రూమ్ యొక్క కండిషన్ బట్టి. ఇప్పుడు బాగా అల్లరి పిల్లలు అనుకోండి, అల్లరి పిల్లలకి ఒక విధంగా టీచ్ చేస్తాం. అలాగే కాదు, అన్నీ వాళ్ళకి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అనేది ఉంది, మంచి జ్ఞానం ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు అనే పర్సన్స్ అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గట్టుగా మేము ప్లానింగ్ వేసుకుంటాం. అలాగే సబ్జెక్ట్ కంటెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. లో లెవెల్ స్టూడెంట్స్ అనుకోండి, బేసిక్స్ నుంచి ఎలా చెప్పాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం. అలా కాదు, నార్మల్ స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు అంటే ఆ సబ్జెక్ట్ కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో టీచింగ్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ విత్ ప్లానింగ్ అనమాట, అది చెప్తున్నారు. టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ. టీచింగ్ అనేది ఏంటి? ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ. ప్రొఫెషన్ అంటే ఏంటి? ఒక వృత్తి. ఇక్కడ మీరు అనుకోవచ్చు వృత్తి అంటే ఏంటి మ్యామ్ ఇక్కడ అంటే, ఇక్కడ వృత్తి అంటే ఏంటి అంటే దట్ రిక్వైర్స్ ట్రైనింగ్, నాలెడ్జ్ అండ్ టీచింగ్ స్కిల్స్. ఒక టీచర్కి కావాల్సిన ఒక ప్రొఫెషన్ అని చెప్పగలగాలి అంటే ఆ టీచరు మంచి నాలెడ్జ్ఫుల్ అయి ఉండాలి, అంటే జ్ఞానం కలిగి ఉండాలి, అతనికి టీచింగ్ స్కిల్స్ అనేవి ఉండగలగాలి, అతను ట్రైనింగ్ అనేది ఉండాలి ఆల్రెడీ టీచింగ్లో మంచి ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ అనేది ఉండగలగాలి. అప్పుడే అది ప్రొఫెషనల్ యాక్టివిటీ అవుతుంది. సో టీచర్కి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ అంతా, ఓకేనా? ద ఎయిమ్ ఈజ్ టు డెవలప్ స్టూడెంట్స్ పర్సనాలిటీ. ఏ విధంగా ఉండాలంటే ఒక టీచింగ్ అనేది మనం ఒక టీచ్ చేసాము అంటే అతని యొక్క పర్సనాలిటీ, స్టూడెంట్ యొక్క పర్సనాలిటీ డెవలప్ చేయగలగాలి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, జ్ఞానం, ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాడు, నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను టీచింగ్ యాప్టిట్యూడ్ చెప్పాను అనుకోండి, అప్పటి వరకు మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నేను ఒక జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి అంటే ఆ టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి మీకు అర్థమైపోవాలి, ఓకేనా? సో అలా జ్ఞానవంతంగా తయారు చేయగలగాలి. అలాగే పర్సనాలిటీని డెవలప్ చేయగలగాలి. వాళ్ళ యొక్క నైతిక విలువలు, వాల్యూస్ అంటే ఇక్కడ మారల్ వాల్యూస్, వాళ్ళ నైతిక విలువల్ని కూడా డెవలప్ చేయగలగాలి. ఇప్పుడు ఒకళ్ళు టీచర్ క్లాస్కి వెళ్ళారు అనుకోండి, గురువు గారు క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? స్టూడెంట్స్కి ఏదో క్లాస్ చెప్పేసామో వచ్చేసామో అని ఉండరు. ఒరే నువ్వు ఇలా ఎందుకు తప్పు చేస్తున్నావు, ఇలా చేస్తే మీకు మంచిది కాదు, ఇలా అన్నీ చెప్తారా మనకి చిన్నప్పుడు? అంటే మనకి ఒక మారల్ వాల్యూస్ అనేది ఇచ్చారు. అలాగే పర్సనాలిటీ, మనకు ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ చేశారు, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకున్నాం మనం. అలాగే జ్ఞానాన్ని బోధించారు. ఇది నిజమైన ప్రొఫెషనల్ యాక్టివిటీ టీచింగ్ అంటే. అండ్ ప్రొఫెషనల్ టీచర్స్ మెయింటైన్ డిసిప్లైన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డెడికేషన్. ప్రొఫెషనల్ టీచర్స్ ఎలా ఉంటారు? చాలా డిసిప్లైన్గా ఉంటారు, పంక్చువల్గా ఉంటారు, రెస్పాన్సిబుల్గా ఉంటారు, వాళ్ళ బాధ్యతగా తీసుకుంటారు. ఏదో చెప్పాము, నేర్చుకోండి, నాకు జీతం పడిందా, అది కాదు. వాళ్ళ యొక్క చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, ప్రతి ఒక్కరిని చాలా టేక్ కేర్గా చూస్తారు. మనకి టీచర్స్ నాకు ఆ టీచర్స్ అలాగే వచ్చారు. నా లైఫ్లో రెస్పాన్సిబుల్గా ఉన్న టీచర్స్, డిసిప్లైన్డ్ టీచర్సే మనం చూసేవాళ్ళం చిన్నప్పుడు. వాటి ఒక తిలకం పెట్టుకుని ఒక ఆయన వచ్చేవారు మాకు, ఐజీడబ్ల్యూసీఏలో ఉన్నప్పుడు నేను.
ఆయన అయితే కరెక్ట్ టైం అంటే 8:00 అంటే 8:00 ఎగ్జాక్ట్గా వచ్చేసేవాళ్ళు, వచ్చేసి కూర్చునేవాళ్ళు. ఆర్ యూ రెడీ అనేవారు. ఓకే సార్ వీఆర్ రెడీ అంటే అప్పుడు అంత డెడికేటెడ్గా ఉండే వాళ్ళ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా డెడికేటెడ్గా ఉండేదన్నమాట. ఇక్కడ డిసిప్లైన్ ఎందుకంటే డెడికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు డిసిప్లైన్. సో అలా ప్రొఫెషనల్గా ఉండాలి. A trained teacher plans lessons, manages the classes and evaluates the student learning. ఏం చెప్తున్నారు, ఒక టీచర్ అనేవాళ్ళు ట్రైన్డ్గా ఉంటే వాళ్ళ యొక్క లెసన్స్ అనేవి ప్లానింగ్గా ఉంటాయి, అలాగే క్లాసెస్ని మేనేజ్ చేస్తారు, వాళ్ళ స్టూడెంట్ లెర్నింగ్ని కూడా ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాయి, ఎంతవరకు వీళ్ళు నేర్చుకోగలిగారు, ఇంకా మనం ఎంత నేర్పించాలి అనేది ఎవాల్యుయేట్ చేయగలరు అనమాట. నెక్స్ట్ టీచింగ్ ఇస్ సబ్జెక్టెడ్ టు అనాలిసిస్ అండ్ అసెస్మెంట్. ఇక్కడ నేను యాక్చువల్లీ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అని పెట్టాను, కానీ ఓవరాల్ టీచింగ్ యాప్టిట్యూడ్ కవర్ చేశాను నేను. ఓకే, టీచింగ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అనాలిసిస్ అండ్ అసెస్మెంట్. టీచింగ్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ అనలైజ్ టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్. టీచింగ్ ఏం చేస్తంట, ఎఫెక్టివ్నెస్ని పెంచుతుంది. ఓకేనా, ఒక జ్ఞానాన్ని పెంచుతుంది, ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్స్ ఎవాల్యుయేట్ అంటే విశ్లేషణ అనేది జరుగుతుంది. అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక విశ్లేషిస్తాం అనమాట. ఇప్పుడు ఎంతవరకు నేర్చుకోవాలి, ఇంకా ఎంత నేర్పాలి అనేది విశ్లేషణ చేయగలుగుతాము ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద. టీచర్స్ చెక్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ త్రూ టెస్ట్, అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్. మరి ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు మేము అంటే టెస్ట్ ద్వారా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ చెప్పాక చిన్న టెస్ట్ పెట్టాను, ఒక ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి నేను ఇది రాయండి అమ్మా మీకు ఎంత అర్థమైందో నాకు అర్థమవుతుంది అని. ఆ టెస్ట్ని బట్టి వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు, ఇంకా నేను ఎంత చెప్పాలి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే తెలుస్తుంది. అదే కదా మన అసైన్మెంట్స్ చెప్తాము, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు కదా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ. ఎందుకు కండక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఉంది, మనం ఇంకా ఎంత వాళ్ళని నేర్పించగలగాలి అని తెలుసుకోవడానికి వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ లాగా అనమాట అది. సో టు అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేట్. ఓకే, ఆఫ్టర్ ఏ టెస్ట్ ద టీచర్ అనాలిసిస్ వై స్టూడెంట్స్ స్కోర్డ్ లో అండ్ చేంజెస్ ద టీచింగ్ అప్రోచ్. అప్పుడు విశ్లేషణ జరుగుతుంది, ఎందుకు లోగా ఉన్నారు స్టూడెంట్స్, అసలు ఇంకా నా అప్రోచెస్ ఏమేం చేంజ్ చేయాలి, లేకపోతే స్టూడెంట్స్లోనే ప్రాబ్లం ఉందా, ఇలా అన్ని టెస్ట్ ద్వారా మనకి తెలుస్తాయి. టీచింగ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. నేను చెప్పాను కదా, పరస్పర బంధం, పరస్పర ప్రతిస్పందన చేసే ప్రాసెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇంటరాక్టివ్ ఎందుకు అంటే ఏదర్ డిస్కషన్స్ ద్వారా, ఎక్స్ప్లెనేషన్ ద్వారా టీచరు, సబ్జెక్టు, స్టూడెంట్ ముగ్గురు కలిసి కమ్యూనికేట్ చేసుకుంటే ఉండే ప్రాసెస్ కాబట్టి ఇట్స్ ఏ ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఏదర్ క్వశ్చన్స్ అడుగుతారు అంతే కదా, మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అనుకోండి వెంటనే క్వశ్చన్ చేస్తారు, డౌట్స్ అడుగుతారు, అలాగే డిస్కషన్స్ ఉంటాయి, రెస్పాన్సెస్ ఉంటాయి, వెంటనే రెస్పాండ్ అవుతుంది టీచర్, డిస్కషన్స్ ఉంటాయి ఒకరికొకరు. ఇవన్నీ కూడా కలిస్తేనే ఇంటరాక్టివ్ ప్రాసెస్ అనమాట టీచింగ్ అనేది. లర్నర్ బికమ్స్ ఎఫెక్టివ్ వెన్ స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్. ఎప్పుడైతే స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనుకోండి, ఎఫెక్టివ్ అంటే చాలా బాగా విశ్లేషించి అర్థం చేసుకుంటున్నారు, ఎఫెక్టివ్గా ఉన్నారు స్టూడెంట్స్, చాలా మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా టీచర్కి కూడా బాగా చెప్పాలనిపిస్తుంది. అలాగే బోరింగ్గా ఇలా ఆవలించుకుంటూ ఉన్నారనుకోండి, ఎందుకురా బాబు క్లాస్కి వచ్చాను నేను, కనీసం ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలామంది నాకు అలాగే కాలేజెస్కి వెళ్తానా, కాలేజ్లో వెళ్ళినప్పుడు కనీసం నుంచోరు ఒక్కొక్కరైతే స్టూడెంట్స్, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది టీచర్కి. మీరు మాత్రం అలా చేయకండి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి మేము ఇస్తున్నాం కదా, వీఆర్ ద మాస్టర్స్ ఫర్ పేయింగ్ మాస్టర్స్ అనుకుంటారు, మేము కాలేజీలకు ఫీజులు కడుతున్నాం. కాదండి, ఒక టీచర్ లేకుండా మనకు లైఫ్ లేదు, అది మాత్రం గుర్తుంచుకోండి. లైఫ్లో మనం ఎప్పుడు లర్న్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఆఫీస్లో వర్క్ చేసినా మనం ఎంతో పక్కన కొలీగ్స్ నుంచి నేర్చుకుంటాం, ఒక ఇంట్లో ఎంతో మంది నుంచి పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటాం, ఎన్నో నేర్చుకుంటాం మనం. సో టీచర్కి మనం విలువ ఇవ్వాలి. ఏ టీచర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ద లెసన్ టు చెక్ ద అండర్స్టాండింగ్. అంటే టీచర్ ఎందుకు మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, మిమ్మల్ని నువ్వేదో చేసావులే తప్పు అని ఏదో ఇది చేయడానికి, అది క్వశ్చన్ అడగడానికి లేపితే చాలు ఇలా చూస్తూ ఉంటారు పిల్లలు. అది కాదు, మీరు ఎంత అండర్స్టాండ్ చేసుకున్నారు, నేను ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి కేవలం క్వశ్చన్స్ వేస్తారండి టీచర్స్. ఓకేనా, టీచింగ్ యాజ్ ఎ స్పెషలైజ్డ్ టాస్క్. టీచింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ టాస్క్ అంట, ఒక టాస్కే కదా, మాకు ఒక డ్యూటీయే, ఒక రెస్పాన్సిబిలిటీయే. టీచింగ్ రిక్వైర్స్ స్పెషల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్. టీచింగ్ చేయాలంటే నార్మల్ కాదు, స్పెషల్ స్కిల్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి.
క్లాస్ రూమ్ని మేనేజ్ చేయగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండగలగాలి, టీచింగ్ యొక్క స్ట్రాటజీస్ తెలియాలి, ఏ విధంగా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అనేది ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ అనేది ఉండగలగాలి. ఇన్ని ఉంటే ఒక టీచర్ అవుతారు. ఓకేనా? సో టీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ టెల్లింగ్ ఇన్ఫర్మేషన్, ఏదో మీకు ఒక ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కాదు. ఇట్ రిక్వైర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్, ప్రొఫెషనాలిటీ ఉండాలి, ఎక్స్పర్టైజం ఉండాలి. సో అప్పుడే టీచింగ్ అవుద్ది. సో టీచింగ్ యాజ్ ఏ స్పెషలైజ్డ్ టాస్క్, టీచింగ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియస్ మోడ్స్, రకరకాల ఫార్మ్స్లో మనం టీచింగ్ అనేది చేస్తాం. ఇన్స్ట్రక్షన్, కొన్ని టీచింగ్ మోడ్ ఎలా ఉంటుంది? ఇన్స్ట్రక్షన్ జస్ట్ ఇప్పుడు నేను వచ్చాను, ఏదో నోటీస్ బోర్డ్కి సంబంధించిన నోటీస్ చదివి సో మనం ఇలాంటి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం, మీరు ఇలా ఉండాలి, అప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా నేను చెప్తున్నాను అనుకోండి, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ టీచింగ్. ఇదే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను నేను ఇక్కడ. అలా కాదు, ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకేనా? స్టూడెంట్స్కి ట్రైనింగ్, ఒక ప్రాక్టికల్గా ఇదిగోండి ఇలా వేస్తే ఇలా ఒక సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ నేర్పిస్తున్నాను, ట్రైన్ చేస్తున్నాను. కండిషనింగ్ ఆర్ ఎల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండిషనింగ్ అంటే ప్రదర్శన, ఇప్పుడు ఒక పీపీటీ వేసాను అనుకోండి, పీపీటీ వేసి విజువలైజ్డ్గా నేను ప్రదర్శిస్తున్నాను, అలాంటి టైప్ ఒకటి ఉంటుంది. ఓకే. ఇండాక్ట్రినేషన్ అంటే డిస్కషన్స్, అంటే ఒకరికొకరు ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టాను అనుకోండి, పెడుతూ నేను టీచ్ చేస్తున్నాను. అంటే ఒక గ్రూపు పాజిటివ్స్ చెప్తుంది ఒక సబ్జెక్ట్ మీద, ఒక గ్రూప్ నెగిటివ్ చెప్తుంది, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు, చేస్తూ టీచర్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఇట్స్ ఏ ఇండాక్ట్రినేషన్. ఓకే. సో ఇది ఒక టైప్ ఆఫ్ టీచింగ్ మోడ్. ఇలా రకరకాల టీచింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము లెవెల్స్ ఆఫ్ టీచింగ్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటంటే టీచింగ్ స్థాయి. ఓకేనా? రకరకాల స్థాయిల్లో రకరకాల టీచింగ్స్ అనేవి చేస్తాం మనం. టీచర్స్ టీచ్ స్టూడెంట్స్ అట్ 3 levels. ముఖ్యంగా మనం 3 levelsలో మనం టీచింగ్ అనేది చేస్తాం. ఫస్ట్ది ఏంటి అంటే మెమరీ లెవెల్ టీచింగ్, నెక్స్ట్ది అండర్స్టాండింగ్ లెవెల్ టీచింగ్, నెక్స్ట్ది రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అసలు మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటో చూద్దాం. మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే దీన్నే లోయెస్ట్ లెవెల్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ అనేది మెమరైజ్ చేయిస్తాం, వాళ్ళ చేత రిసైట్ చేయిస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోవర్ క్లాస్ 5th క్లాస్ 3rd క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి టేబుల్స్ అనేవి నేను చెప్పాను అనుకోండి. టేబుల్స్ అనేవి ఒక ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ మెమరైజ్ చేయిస్తాం. చిన్నప్పుడు మనం చదివే వాళ్ళమా అంటే రిపీటెడ్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాం, రిసైట్ చేయిస్తాం. ఇలాంటి దాంట్ని మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. వాళ్ళు జస్ట్ గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ మనం వాళ్ళు ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం టేబుల్స్ అనేవి అర్థం చేసుకుంటామా? అర్థం ఏం చేసుకోం. మనం ఏం చేస్తాము, జస్ట్ దాన్ని గుర్తు పెట్టుకుంటాం, ఐడెంటిఫై చేస్తాము. ఓ ఈ టేబుల్ అదే చెప్తున్నారు ఇక్కడ. బెంజమిన్ బ్లూమ్స్ టాక్సానమీ ఏం చెప్పారంటే మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఏంటంటే ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ తీసుకోండి, ఇది 3 టేబుల్, ఇది 4 టేబుల్, ఇది 5 టేబుల్ అని జస్ట్ ఐడెంటిఫై చేయగలగాం. ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. రీకాల్ చేస్తాం. రీకాల్ అంటే రిపీటెడ్గా చెప్పగలుగుతాం, రిపీట్ చేసుకుంటా ఉంటాం. రిమెంబర్ ఇన్ఫర్మేషన్, దాన్ని గుర్తు పెట్టుకుంటాం. అంతే కదా. ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్, ఇది 3 టేబుల్, ఇది 5 టేబుల్, ఇది 6 టేబుల్ అని. తర్వాత రీకాల్ చేసుకుంటాం, అంటే రిపీటెడ్గా దాన్ని చదివే వాళ్ళం కదా, రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ని గుర్తు తెచ్చుకుంటాం. తర్వాత రిమెంబర్ చేస్తాం, అంటే గుర్తు పెట్టుకుంటాం, మెమరైజ్ చేసుకుంటాం, అంతవరకే. సో ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్లో మనం అండర్స్టాండ్ చేసేటట్టే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది లోవర్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఈ టీచింగ్ మెథడ్ ఈ టీచింగ్ లెవెల్లో ఏంటంటే మనం కేవలం మెమరీ మట్టుకే, అంటే వాళ్ళని గుర్తు పెట్టుకునేలా చేస్తే చాలు. దీన్ని మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంట. చిన్నప్పుడు అంతే కదండి, మనం టేబుల్స్ చదవకపోతే చెత్తకొట్టి చింతకాయ పచ్చడి చేసేసేవాళ్ళు, అవునా? మనం ఏం చేసేవాళ్ళం, ఆ టేబుల్స్ ఈ నిద్రలో ఉన్నా సరే చదువుకుంటా ఉండేవాళ్ళు. నేనైతే నిద్రలో కూడా చెప్పేస్తూ ఉండేదాన్ని. అలా ఉండేది. అంటే ఇక్కడ మెమరైజ్ చేయించేస్తారు టీచర్స్. సో అది లోవర్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే దీన్ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ అని కూడా అంటారు. ఇట్ ఫోకస్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఫ్యాక్చువల్గా, అంటే యాజ్ ఇట్ ఈజా మనం పాస్ చేస్తాం. ఇక్కడ అండర్స్టాండింగ్ ఏముండదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. మోస్ట్లీ ఈజ్డ్ ఇన్ లోవర్ క్లాసెస్. హెల్ప్ స్టూడెంట్స్ స్టోర్ అండ్ రీకాల్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏం చేస్తాం, ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునేలాగా, వాళ్ళు గుర్తు పెట్టుకునేలాగా, అలాగే మళ్ళీ రీకాల్ రిపీటెడ్గా చెప్పేలాగా ఇన్ఫర్మేషన్ని మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట లెర్నింగ్లో. సో ఇదేంటంటే టీచర్స్ అంటాడనమాట. టీచర్ డామినేట్స్ ద క్లాస్.
టీచరే క్లాస్ మొత్తం డామినేట్ చేస్తుంది కాబట్టి ఇది టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఇది మెథడ్స్ ఎలాంటి యూజ్ చేస్తాం, డ్రిల్లింగ్ ఇవ్వటం, రివిజన్ ఇవ్వటం, క్వశ్చనింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ మెమరీ లెవెల్లో వస్తాయి. సో గుడ్ మెమరీ ఇంక్లూడ్స్ క్విక్ లెర్నింగ్. ఎంత మెమరీ ఉంటే అంత లెర్నింగ్ అనేది ఉంటుంది, అంత స్టేబుల్ రిటెన్షన్ అంటే స్టేబుల్గా రిపీటేషన్ అనేది ఉంటుంది, రిమెంబరెన్స్ ఉంటుంది. ఇవన్నీ బేస్డ్ ఆన్ ద లెర్నర్. ఓకే, లెర్నర్ యొక్క క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. మనకు అలాగే టీచర్ ఏ విధంగా రీకాల్ ఇన్ఫర్మేషన్ అనేది రీకాల్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది మెమరీ లెవెల్ టీచింగ్. దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏం పెద్ద అక్కర్లేదు. కానీ నెక్స్ట్ ది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒక ఇన్ఫర్మేషన్ని లేదా ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాం, అది డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే కాంప్రహెన్షన్ అండ్ ఇన్సైట్ అంటే లోతుగా అర్థం. కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే పూర్తిగా అర్థం చేసుకోవడం. కాంప్రహేట్ అంటేనే అర్థం చేసుకోవడం అని అర్థం. సో కాంప్రహెన్షన్ అంటే ఏంటి, పూర్తిగా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటేనే కదా ఇప్పుడు ఒక మ్యాథ్స్ ఉంది, నేను మ్యాథ్స్లో ఒక సమ్స్ మల్టిప్లికేషన్స్ అనేవి చెప్పాను. మల్టిప్లికేషన్స్ అనేవి బట్టి కొడతామా, బట్టి కొట్టలేం. అదేం చేస్తాం, మనం అర్థం చేసుకుంటాం. ఓకే ఇలా మల్టిప్లై చేయాలి ఇలాగా అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఇన్సైట్స్ లోతుగా అంటే క్లియర్గా. ఇక్కడ ఇన్సైట్ అంటే ఇక్కడ లోతుగా అని కాదు, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడం. ఓకేనా, ఆల్రెడీ ఉన్నదాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటాం. నాట్ జస్ట్ మెమరైజేషన్. ఇక్కడ ఏదో గుర్తుపెట్టుకోవడం కాదనమాట, అర్థం చేసుకోవాలి. సో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇందులో స్టూడెంట్స్ లెర్న్ టు గ్రాస్ప్ ద కాన్సెప్ట్స్ని గ్రాస్ప్ చేయాలి, సారం తీసుకోగలగాలి, అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అలాగే దాన్ని ఆ నాలెడ్జ్ని అప్లై చేయగలగాలి. అర్థం చేసుకుని ఇప్పుడు నేను ఒక మల్టిప్లికేషన్ ఇచ్చాను అనుకోండి, ఆ నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసుకుని ఇంకో మల్టిప్లికేషన్ ఇవ్వగానే అతను చేయగలగాలి, అంటే అప్లై చేయగలగాలి తన నాలెడ్జ్ని. సో ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే అర్థం చేసుకుని క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ని తనలోకి గ్రాస్ప్ చేసుకోవడం అనమాట. అది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో అండ్ ఎడ్యుకేషనల్ థియరిస్ట్ మారిస్ ఎల్బిగి ఆయన ఏం చెప్పారంటే ద రిలేషన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్ట్స్. ద అండర్స్టాండింగ్ లెవెల్ టీచర్స్ హెల్ప్ ద స్టూడెంట్స్ లర్న్. ఏమని చెప్తున్నారు, స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంటే అండర్స్టాండింగ్ లెవెల్ ఏ విధంగా ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఇప్పుడు మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా రిలేషన్షిప్ అంటే ప్రిన్సిపల్స్ని ఫ్యాక్ట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవటంలో లెర్నర్కి హెల్పింగ్గా ఉంటుంది. హౌ ప్రిన్సిపల్స్ కెన్ బి అప్లైడ్ ఇన్ ద రియల్ సిచ్యువేషన్స్. అంతేకాకుండా రియల్ సిచ్యువేషన్స్లో వీటిని ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనకి అండర్స్టాండింగ్ లెవెల్ ద్వారానే తెలుస్తుంది. ప్రిపరేషన్, ఇది హెర్బర్ట్ కాంట్రిబ్యూషన్. హెర్బర్ట్స్ ఏం చెప్పారంటే అండర్స్టాండింగ్ లెవెల్లో 6 steps చెప్పారు. ఫస్ట్ ప్రిపరేషన్. ఇందులో మనం అండర్స్టాండింగ్ చేయాలంటే ఫస్ట్ టీచర్ ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ చేయాలి, ఇప్పుడు చెప్పాలనుకున్నాను, నేను టేబుల్స్ చదివి నేను ప్రిపేర్ అయ్యి నేను ఫస్ట్ అప్పుడు వేస్తాను. తర్వాత ప్రజెంటేషన్ చేస్తారు, తర్వాత కంపారిజన్ చేస్తారు, తర్వాత జర్నలైజేషన్ చేస్తారు, తర్వాత అప్లికేషన్, ఓకేనా, అప్లై చేస్తారు, తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు. కరెక్ట్గా మనకు అర్థమైందంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ప్రజెంటేషన్ ఇస్తాను. అంటే మల్టిప్లికేషన్లో ఈ టేబుల్స్ ఉంటాయి, ఇదిగోండి 2 numbers అయితే ఇలా చేయాలరా, 3 numbers అయితే ఇలా చేయాలరా, మీకు ఎందుకంటే అర్థం అవ్వాలని చిన్న చిన్న వాటి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం కంపారిజన్ చేసుకుంటాం. ఓకే 3 numbers అయితే ఇలా చేయాలి, 2 numbers అయితే ఇలా చేయాలని కంపారిజన్ చేసుకున్నాను. తర్వాత జర్నలైజేషన్ చేశాను. జర్నలైజేషన్ అంటే డిఫరెన్స్ ఏంటో అనలైజ్ చేయటం. తర్వాత అప్లికేషన్ చేయటం. దాన్ని బట్టి నేను అప్పుడు నాకు ఓన్గా ఒక 4 sums ఇచ్చారు మిస్ అనుకోండి, ఇవ్వగానే నేనేం చేశాను, అప్లై చేశాను దాన్ని. అప్పుడే ఆ తర్వాత ఏం చేసింది టీచరు, ఎవాల్యుయేట్ చేసింది. ఓకే నీకు ఎంత వచ్చిందరా, నేను ఇప్పుడు టెస్ట్ పెడతానని ఎవాల్యుయేట్ చేసింది. సో ఇది మనకి అండర్స్టాండింగ్ లెవెల్లో ఉండే కాన్సెప్ట్స్ అనమాట. దీన్ని మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా చెప్పాను. అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ డీప్లీ. సో నెక్స్ట్ రిఫ్లెక్టివ్ లెవెల్కి వెళ్ళిపోదాము. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇదే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు దాకా ఏం చెప్పాము, జస్ట్ మెమరైజ్ చేసుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడము, తర్వాత అర్థం చేసుకోవడము అని చెప్పాం. కానీ ఇందులో ఏంటంటే ఇన్సైట్ అనేది ఉంటుంది, అంటే డీప్గా థింక్ చేయడం, ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ప్రాబ్లం చెప్పాను, ఇప్పుడు బిజినెస్లో లాసెస్ వస్తున్నాయి, దీనికి సంబంధించిన ఒక టీమ్ లీడర్ టీచింగ్ చేస్తున్నాడు, అది కూడా వన్ టైప్ ఆఫ్ టీచింగే కదా. సో డీప్గా థింక్ చేస్తాం, బిజినెస్లో లాసెస్ ఎందుకు వస్తున్నాయి, లేదా ఎకనామికల్గా మనకి ఏదో ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించి టీచ్ చేస్తున్నాను నేను.
ఓకే, బిజినెస్ ఎకనామిక్స్ టీచ్ చేస్తున్నాను, మన ఇండియా అనేది ఇలాంటి ఫేస్ చేస్తుంది, దీనికి మనం ఏమైనా సొల్యూట్ చేయగలమా అని చెప్పి ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఒక్కొక్కరు ఒక్కటి చెప్తున్నారు సొల్యూషన్స్. అంటే దే ఆర్ థింకింగ్ డీప్లీ. ఇప్పుడు ఉమెన్స్ ఉంది, ఉమెన్కి సంబంధించి సెక్యూరిటీ సరిగ్గా లేదు, దీనికి సంబంధించి మీరు ఏమైనా ఇస్తారా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను. దానికి సంబంధించి ఏదో టీచ్ చేస్తున్నాను. ఓకేనా. నా టీచింగ్ ఎలా ఉండాలి అంటే స్టూడెంట్స్ని థింక్ చేసేటట్టుగా ఉండాలి, డీప్గా థింకింగ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు, అనాలిసిస్ విశ్లేషించేటట్టు ఉండాలి. మేక్ ఇండిపెండెంట్, స్టూడెంట్సే ఇండిపెండెంట్గా డిసైడ్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ టీచర్ సెంటర్ ఓరియంటెడ్ కాదనమాట ఈ టీచింగ్, స్టూడెంట్ సెంటర్డ్ ఓరియంటెడ్. అంటే స్టూడెంట్ ఆలోచించి ఓన్గా డిసైడ్, జస్ట్ టీచర్ వే చూపిస్తుంది అంతే. కానీ అందుకే ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్, ఎందుకంటే అంత నాలెడ్జ్ అంత స్ట్రాటజీ ఉండాలన్నమాట ఒక టీచర్కి. సో అప్పుడే ఏంటంటే మనం టీచర్స్ ఒక ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయడం అంటే మామూలు కాదు కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ చూడండి. అలాగే క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ ఉండాలి, ఇండిపెండెంట్గా థింక్ చేయగలగాలి, డెసిషన్స్ అనేవి రియల్ లైఫ్ డెసిషన్స్ని తీసుకోగలగాలి. ఇంత మనకి డీప్ లెవెల్ అనమాట, ఇది హైయెస్ట్ లెవెల్. అందుకే సో ఇదంతా స్టూడెంట్ ఓరియంటెడ్, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే స్టూడెంట్ థింక్ చేయగలగాలి డీప్గా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇవన్నీ కూడా స్టూడెంట్ ఓరియంటెడ్ టీచింగ్, ఇది లెవెల్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ దీని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. విలియం హెచ్ హంట్ అనేది ఆయనే ఇచ్చారు. ఇది మెయిన్ సపోర్టర్ ఆఫ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఎవరు అంటే విలియం హెచ్ హంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్. ఇందులో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అర్థం చేసుకోవాలిగా ఫస్ట్. అసలు మనం ఒక డీప్గా థింక్ చేయాలంటే ఆ ప్రాబ్లం గురించి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా దాన్ని గుర్తు పెట్టుకోగలగాలి, ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏది ఇదిగా ఉంది అనేది తెలుసుకోగలగాలి. సో ప్రాబ్లమ్ సెంటర్డ్ అప్రోచ్, ఇక్కడ మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నాం? ప్రాబ్లమ్ సెంటర్డ్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్. ఇక్కడ టీచర్స్ యాక్ట్ యాజ్ ఎ గైడ్. స్టూడెంట్స్ అనే వాళ్ళేమో యాక్టివ్గా ఉండాలి, టీచర్ ఒక గైడ్ లాగా ఒక మార్గదర్శకత్వం అనేది చేయగలగాలన్నమాట, ఒక వే అనేది చూపిస్తారనమాట. స్టూడెంట్స్ ఆఫెన్ యూజ్ ఏ రిసెర్చ్ అప్రోచ్ టు సాల్వ్. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ రిసెర్చ్ అప్రోచ్ని కూడా ఫాలో అవుతారు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఇది ఎలాంటి అంటే ఇదే రిసెర్చ్ మెథడాలజీ ఇలా చేస్తున్నారు కదా. ఇప్పుడు రిసెర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గైడ్ ఉంటారు కదా, అదే అంటాం కదా మనం. ఇప్పుడు మనకి పిహెచ్డీలో కూడా గైడ్ ఉంటారు, ఎందుకని వాళ్ళని టీచర్ అన్నాం, మనం గైడ్ అంటాం, ఎందుకని హీ విల్ గివ్ ఏ గైడెన్స్ ఫర్ అస్. సో అది రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్కి ఎగ్జాంపుల్. టీచర్ మనకి ఏం చేస్తారు? జస్ట్ ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి బుక్స్ మీరు రిఫర్ చేయండి, ఇలాంటివి చూడండి, వీటిలో అయితే మీకు బాగా దొరుకుతాయి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. అంటే హీ జస్ట్ గివింగ్ ఏ గైడెన్స్. నేను ఏదో ఒక ప్రాబ్లమ్ని ఆన్లైన్ టీచింగ్ బెస్టా ఆఫ్లైన్ టీచింగ్ బెస్టా అని ఏదో తీసుకున్నాను, ఒక హైపోథసిస్. సో దాని మీద చేస్తున్నాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు? గైడెన్స్ అనేది ఇస్తారు టీచర్ అనేది. సో మమ్మల్ని గైడ్ అంటాం మనం. అందుకే స్టూడెంట్స్ అనేవాళ్ళే యాక్టివ్గా ఉంటాయి, అంటే స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట ఇది. సో ఎవాల్యుయేషన్ ఇంక్లూడ్స్ ఎస్ఏ టెస్ట్, యాటిట్యూడ్, బిలీఫ్స్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క టెస్ట్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, ఇవన్నిటి మీద బేస్ మీద ఉంటుంది అనమాట రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే, దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూడండి. సో నెక్స్ట్ చూద్దాము వేరియబుల్స్ ఆఫ్ టీచింగ్. వేరియబుల్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటంటే ఏవైతే టీచింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఓకే, 3 వేరియబుల్స్. అసలు టీచింగ్ చేయాలంటే 3 వేరియబుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఏమవుతాడు? ఎప్పుడు ఆధారపడి ఉంటాడు. సో అతన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఎవరి మీద ఆధారపడి ఉంటారు? టీచర్ మీద ఆధారపడి ఉంటాడు ఎప్పుడు. స్టూడెంట్ చేంజ్ అండ్ డెవలప్ త్రూ టీచింగ్. స్టూడెంట్ యొక్క బిహేవియర్ కానీ తన యొక్క డెవలప్మెంట్ కానీ అంతా టీచింగ్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క టీచింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి తన యొక్క గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ చేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లర్నర్ అనేది నేర్చుకుంటూ ఉంటాడు, నేర్చుకున్నప్పుడు మార్పు అనేది వస్తూ ఉంటుంది. అవునా? ఆ మార్పు అనేది ఎంత నేర్చుకున్నామో అంత మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు నేను యాప్టిట్యూడ్ అనేది చెప్తున్నాను, టీచింగ్ యాప్టిట్యూడ్. మీరు ఎంత నేర్చుకున్నారు అంటే ఎంత అర్థం చేసుకున్నారో, ఎంత లర్న్ చేశారో దాన్ని బట్టి మార్పు వస్తుంది. అవునా? దాన్ని బట్టి మీకు అంత సబ్జెక్ట్ అర్థమైందని అర్థం.
సో హీఈస్ ఏ డిపెండెంట్ వేరియబుల్, ఎందుకని టీచింగ్ మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టీచర్ అండ్ టీచింగ్ ప్రాసెస్ మీద టీచర్ మీద వల్ల ప్రభావితం చెందుతున్నాడు కాబట్టి స్టూడెంట్ అనేవాడు డిపెండెంట్ వేరియబుల్. స్టూడెంట్ గెయినింగ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్. స్టూడెంట్ ఏం చేస్తాడు, జ్ఞానాన్ని అలాగే తన యొక్క స్కిల్స్ని తన యొక్క యాటిట్యూడ్స్ని గెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది, టీచింగ్ మీద, టీచింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. అలాగే ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైన వేరియబుల్. టీచర్ అనేవాడు స్వతంత్రుడే కదా, ఇప్పుడు ఎలా బోధించాలి, ఎటువంటి ప్లాన్ చేయాలి, ద టీచర్ ప్లాన్స్, గైడ్స్, మేనేజర్స్ లెర్నింగ్ యాక్టివిటీ, ఎటువంటి నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా టీచరే ఇండిపెండెంట్. అందుకని స్టూడెంట్ వచ్చి మ్యామ్ ఇలాంటి మెథడ్ చేయండి, ఇలాంటి కంటెంట్ తీసుకోండి, ఎవరు చెప్పరు కదా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి అని చెప్పి. టీచర్ అనేవాడు ఇండిపెండెంట్. సో తన టీచింగ్ ప్రాసెస్ కానీ తన టీచింగ్ అనేది కానీ తను ఇండిపెండెంట్. సో ఎవరి మీద డిపెండ్ అవ్వడు, స్వతంత్రంగా ఉంటారు. సో టీచర్ అనేవాడు ఇండిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ ఇంటర్వెనింగ్ వేరియబుల్స్ అంటే ఏవైతే టీచర్ని స్టూడెంట్ని కనెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ అంటే కారణాలు ఉన్నాయో వాటిల్ని ఇంటర్వెనింగ్ వేరియబుల్స్. ఇంటర్వెన్ అంటే కనెక్టింగ్ అని అర్థం. అంటే ఇక్కడ ఎవరిని కనెక్ట్ చేస్తున్నారు, టీచర్ని స్టూడెంట్ని కనెక్ట్ చేసే వేరియబుల్స్ కాబట్టి వీటిని ఇంటర్వెనింగ్ వేరియబుల్స్ అంటారు. ఫస్ట్ ఏంటిది, కంటెంట్, సబ్జెక్ట్. అంతే కదా, సబ్జెక్టే కదా అసలు మెయిన్, ఏం నేర్చుకుంటున్నాం అదే కదా టీచర్ని స్టూడెంట్ని కనెక్ట్ చేస్తే. అలాగే టీచింగ్ మెథడ్స్, ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతున్నాడో, ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో అది కూడా స్టూడెంట్ని టీచర్ని కనెక్ట్ చేస్తాయి. అలాగే టీచర్ ఏ విధంగా ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నారో అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఆన్లైన్లో ఇది చూస్తున్నారు, ఇక్కడ నేను నోట్స్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇలాగా. సో అది మీరు చూస్తున్నారు. సో ఈ మెటీరియల్ మీద మీరు ఆధారపడతారు. సో క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్, అలాగే ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు సరిగ్గా లేదనుకోండి, ఏదో మీకు డిస్టర్బెన్స్ వస్తుంది క్లాస్ రూమ్లో. సో క్లాస్ చెప్తున్నారు మ్యామ్, ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నా సరే మీకు వెనకాల నుంచి ఏదో సౌండ్స్, నాయిసెస్ వినిపిస్తున్నాయి అనుకోండి. సో అది కూడా మనకి స్టూడెంట్లకి టీచర్ లర్నింగ్కి కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్సే. అది సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా టీచింగ్ సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ కూడా టీచింగ్ని ఎఫెక్ట్ చేసే వేరియబుల్స్ అనమాట. వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ కావాలంటే అసలు రిక్వైర్మెంట్స్ ఏమేంటి అంటే ఈ 3 టీచింగ్ వేరియబుల్స్ కావాలి, టీచర్లో ప్రొఫెషనలిజం ఉండాలి, అలాగే లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ కూడా సూటబుల్గా ఉండాలి, అంటే ఏ నాయిస్ లేకుండా ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్లో ఉండాలన్నమాట. అలాగే గుడ్ టీచర్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, స్టూడెంట్ డిసిప్లైన్డ్గా ఉండాలి ముఖ్యంగా. అలాగే టీచర్ అనేవాడు డెడికేటెడ్గా, స్టూడెంట్ ఏమో ఇంట్రెస్ట్గాను లెర్న్ చేసుకోవాలి. టీచర్ ఎంత డెడికేటెడ్గా చెప్పినా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి అది పోయిద్ది అనమాట, ఇంకా శంకనాకు పోద్ది. సో నెక్స్ట్ చూద్దాము కాన్సెప్ట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఏంటి, అభ్యసించడం. లర్నింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. అంటే మనిషి యొక్క ప్రవర్తన అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, లర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే అభ్యసించడం ద్వారా ఆధారపడి ఉంటుంది. లర్నింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. అందుకని నేను చెప్తున్నారు హ్యూమన్ బిహేవియర్లో అంటే మనిషి యొక్క ప్రవర్తనలో లర్నింగ్ అనేది అంటే అభ్యసించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంట. అదేంటి మ్యామ్, హ్యూమన్ బిహేవియర్కి అర్థం చేసుకోవడానికి, అభ్యసించడానికి లేదా నేర్చుకోవడానికి సంబంధం ఏంటి అంటే మన యొక్క ప్రవర్తన అనేది మనం నేర్చుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఉంటాము, తల్లి నుంచి ఎన్నో నేర్చుకుంటాం, అవునా? సో అలాగే టీచర్ నుంచి నేర్చుకుంటాం, మన యొక్క పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటాం. దీన్ని బట్టే మనకేమవుతుంది, ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, అలాగే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నేర్చుకోవడాని మీద ఆధారపడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దొంగల ముఠా వాళ్ళ ఫ్యామిలీలో పడ్డామనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఎలా దొంగతనం చేయాలి, ఏది ఎలా దోచుకోవాలి, ఏ ఇంట్లో ఎలా కన్నం వేయాలి అని ఆ విధంగానే ఆలోచిస్తాడు, అలాగే ఫీల్ అవుతాడు, అవునా? సో లర్నింగ్ అనేది అంటే నేర్చుకోవడం, తన యొక్క మనిషి యొక్క ప్రవర్తన అనేది వాళ్ళ యొక్క నేర్చుకునే దాన్ని బట్టి బేస్ మీదే ఉంటుంది అనమాట. ఓకేనా? అభ్యసించడం దాని మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎటువంటి
ఇక్కడ అభ్యసించడం అంటే ఏదో చదువు అని కాదు, జీవితం మొత్తంలో ఏ విధంగా అభ్యసిస్తున్నాడు అనేది హ్యూమన్ బిహేవియర్ని ఇంటరప్ట్ చేస్తుంది, హ్యూమన్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. మనం నేర్చుకునే దాన్ని బట్టే మన జ్ఞానము, మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే మన యొక్క ప్రవర్తన, మన యొక్క బిలీఫ్స్ అనేవి ఉంటాయి, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్ ఉంటాయి. అలాగే మన యొక్క గోల్స్, అచీవ్మెంట్స్ ఉంటాయి. మనం ఎంత నేర్చుకోవడం దాన్ని బట్టే ఒక గోల్ అనేది, ఒక అచీవ్మెంట్స్ అనేవి ఉంటాయి. అలాగే సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా మీరు క్లాస్ విన్నారనుకోండి, సక్సెస్ఫుల్గా మీరు పాస్ అవుతారు. సరిగ్గా క్లాస్ చెప్తున్నప్పుడు మేడం ఏటో చూస్తున్నారు, లేదా సగం ఆలోచిస్తున్నారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది ఆలోచిస్తున్నారు అనుకోండి, అప్పుడు వేరేగా ఉంటుంది. బిహేవియర్ ఎలాగా, గుడ్ బిహేవియరా, బ్యాడ్ బిహేవియరా, వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది. చెత్త పనులు చేస్తూ చెత్తగా ఉన్నాడు అనుకోండి స్టూడెంట్, వాడు ఎంత నేర్చుకున్నా వాడికి జీవితంలో చదువు అవ్వదు అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే పర్సనాలిటీ కూడా మన యొక్క నేర్చుకోవడం మీదే మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. డెఫినేషన్ ఆఫ్ లెర్నింగ్. అసలు లెర్నింగ్ అంటే ఏంటి, అభ్యసించడం అంటే ఏంటి అంటే, లెర్నింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. అసలు అభ్యసించడం అంటే ఏంటంటే మన ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అసలు ఎగ్జాక్ట్ లెర్నింగ్ అంటే ఏంటంటే మన ప్రవర్తనలో మార్పు తీసుకురావడం ఏంటి మ్యామ్ అంటే, ఇప్పుడు మన థింకింగ్లో, మన యాటిట్యూడ్లో, మన డూయింగ్స్లో అన్నిటిలోనూ మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక క్లాసెస్కి వెళ్తున్నాను అనుకోండి, ఏదో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకుంటున్నాను, చదువుకోనోడికి చదువుకున్న వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా? చదువుకున్నవాడు ఒకలా ఉంటాడు, చదువుకోనోడు ఒకలా ఉంటాడు. అతని యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది, అవునా? అతని యొక్క బిలీఫ్స్ ఒకలా ఉంటాయి, నమ్మకాలు ఒక. ఇప్పుడు చదువుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. చదువుకున్న వాళ్ళు అనుకోండి లాజికల్గా థింక్ చేస్తారు, ఓకే ఇది తప్పు, ఇది రైట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ చదువుకున్నట్టు మూర్ఖంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని ఉండదు, ఒక ఏదో గుడ్డెత్తి చేలో పడిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారు అంతేగాని అలా నేను అందరినీ తక్కువ చేసి మాట్లాడట్లేదు తప్పుగా. నేనేం చెప్తున్నానంటే చదువు యొక్క విలువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే చదువనే కాదు, లెర్నింగ్ అంటే జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క నైతిక విలువలు మనలో ఎక్కడా ఉండవు. వాళ్ళు చాలా భగవంతుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళని భూమి మాతకి మనకు ఎంతో సేవ చేస్తున్నారు. అలానే అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ వాళ్ళు మంచి బిహేవియర్, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ థింకింగ్ అనేది మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫీల్ అనేది మంచిగా ఉంటుంది. ఎదుటోళ్ళకి సేవ కోసం పుట్టారు వాళ్ళు, ఫార్మర్స్ అనేవాళ్ళు, అవునా? వాళ్ళు మనకి భగవంతుడితోనే సమానం చెప్పాలంటే. సో లెర్నింగ్ అనేది ఒక ప్రవర్తనలో మార్పు అనేది తీసుకొస్తుందంట, ఓకేనా? ఇక్కడ లెర్నింగ్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ లెర్నింగ్. మన అభ్యసించడం ద్వారా మనకి ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ ప్రవర్తనలో మార్పు వస్తుంది, అలాగే మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని ఎదుర్కొంటాము, అలాగే ప్రాక్టీసెస్ వస్తాయి. లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఆర్ ప్రాక్టీస్. లెర్నింగ్ అనేది, అభ్యసించడం అనేది ఎక్స్పీరియన్సెస్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా లేదా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విధంగా మనకి లెర్నింగ్ అనేది అభ్యసించడం నేర్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను అనుకో, జాయినింగ్ అప్పుడు ఒకలా ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను ఒకలాగే ఇప్పుడు అకౌంటెన్సీలో ఒక అకౌంటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు నేను ఎలా ఉంటాను, ఫస్ట్ జాయినింగ్ అప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాను, నాకు అంతేం తెలియదు అప్పుడు. కానీ రాను ఎక్స్పీరియన్స్ వచ్చే కొలది ఏమవుతాను, అందులో ఎక్స్పర్టైజ్ అయిపోతాం. సో ఆ లెర్నింగ్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా మనకి ఆ లెర్నింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ వల్ల బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్లో నాకు ఏం తెలియనట్టుగా ఉంటాను నేను, అప్పుడు నా బిహేవియర్ ఒకలా ఉంటుంది. ఆ తర్వాత వేరేగా ఉంటుంది, చాలా స్కిల్ఫుల్గా అవుతాను, చాలా కాన్ఫిడెంట్గా అవుతుంది నా బిహేవియర్. అది కూడా ఒకటే, అది కూడా లెర్నింగ్. సో లెర్నింగ్ అనేది బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా కూడా లెర్నింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లెర్నింగ్ వల్ల మెచ్యూరిటీ అని పెరుగుతుంది, గ్రోత్ అనేది ఉంటుంది. రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్, లాంగ్ టైంలో చేంజెస్ అనేవి వస్తాయి లెర్నింగ్ ద్వారా. టెంపరీ చేంజెస్ కాదు, పర్మనెంట్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇది చెప్తున్నారు. డెఫినేషన్ బై ఎక్స్పర్ట్స్.
ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే లర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ అన్ యాక్టివిటీ ఆరిజినేట్స్ అండ్ చేంజెస్ త్రూ ట్రైనింగ్ ప్రొసీజర్స్. ఏం చెప్తున్నారంటే లర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అంట, ఒక ప్రక్రియ అంట. ఎటువంటి ప్రక్రియ అంట? బై విచ్ అన్ యాక్టివిటీ ఆరిజినేట్స్ అండ్ చేంజెస్ త్రూ ట్రైనింగ్. అంటే ఏదైనా ఒక పని, ఒక యాక్టివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆరిజినేట్ ఫస్ట్ బిగిన్ అయ్యి తర్వాత ట్రైనింగ్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటుంది అంట అని చెప్పారు. ఎవరు? ఎర్నెస్ట్ ఆర్ హిల్గార్డ్ అనే ఆయన చెప్పారనమాట. నెక్స్ట్ బెర్నార్డ్ ఏం చెప్పారో చూద్దాం. బెర్నార్డ్ ఏం చెప్పారు అంటే లర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ అన్ ఆర్గనిజం adjust its behavior to overcome obstacles and satisfy needs. ఇక్కడ ఒక ఆర్గనిజం అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అని, అతని యొక్క బిహేవియర్లో లర్నింగ్ ద్వారా మనం ఏం చేస్తాం, మనకు ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు? ఎటువంటి అబ్స్టాకిల్స్ అంటే ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొనే మార్పు వస్తుంట లర్నింగ్ అభ్యసించడం ద్వారా. అలాగే వాళ్ళ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకోవడానికి లర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ జాన్ ఎంసి జార్జ్ ఇవన్నీ డెఫినేషన్స్ ఇస్తున్నాడండి. డెఫినేషన్ ఇచ్చి ఎవరనేది మనకి ఇక్కడ థియరిస్ట్ నేమ్స్ ఇస్తున్నారు, మనం ఐడెంటిఫై చేయాలి. సో లర్నింగ్ ఈజ్ అ చేంజ్ ఇన్ పర్ఫార్మెన్స్ డ్యూ టు ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసే ప్రాసెస్ని లర్నింగ్ అంటారు అని చెప్తున్నారు. ఎడ్వర్డ్ ఎల్ వాకర్ అని ఏం చెప్తున్నారంటే లర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ in performance caused by experience, not by maturation or fatigo. అంటే ఏంటంటే ఏదో ఫ్యాటిగో ద్వారానో లేకపోతే మెచ్యురేషన్ అంటే ఏంటి, ఇక్కడ లాంగ్ టర్మ్లో మనం ఏదో చేయటం ద్వారా కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసే ఒక పర్మనెంట్ మార్పు అనేది తీసుకొచ్చే ఒక ప్రాసెస్ని లర్నింగ్ అంటారు అని చెప్తున్నారు ఆయన. లెస్టర్ డి క్రో అండ్ ఆల్కే క్రో ఏం చెప్పారంటే లర్నింగ్ ఇన్వాల్వ్స్ ద ఎక్విజిషన్ ఆఫ్ హ్యాబిట్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్స్. ఏం చెప్తున్నారు? లర్నింగ్ ద్వారా మనం హ్యాబిట్స్ అనేవి, మన యొక్క హ్యాబిట్స్ కానీ, మన యొక్క జ్ఞానం కానీ, మన యొక్క యాటిట్యూడ్, మన బిహేవియర్ కానీ మార్పు అనేది ఎక్వైర్ చేసుకుంటాం. ఓకేనా? సాధించుకుంటాం లర్నింగ్ ద్వారా అని చెప్తున్నారు. బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తున్నారంటే లర్నింగ్ ఇంక్లూడ్స్ బోత్ ఎక్విజిషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిహేవియర్. నాలెడ్జ్ మరియు బిహేవియర్ని ఎక్వైర్ అంటే ఏంటి? సాధించడం. రిటైన్ చేసుకోవడం అంటే ఉంచుకోవడం. నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఉంచుకుంటాం అనమాట ఈ లర్నింగ్ ద్వారా, లర్నింగ్ ప్రాసెస్ ద్వారా. క్యారెక్టరిస్టిక్స్ చూడండి. లర్నింగ్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్లో మార్పు తీసుకొస్తుంది. ఒక గోల్ అనేది మనకి ఏంటో చెప్తుంది. ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక యూనివర్సల్ ఫినామినన్. అంటే ఎవ్రీవన్, ఒక పీపుల్, ఒక లివింగ్ ఆర్గనిజం ఏదైనా, ఒక జంతువు ఏదైనా లర్న్ చేయాల్సిందే లైఫ్లో. సో నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఒక పిల్లి ఉందనుకోండి, పిల్లి తన తల్లి నుంచి ఎలాగ ఎలుకని చంపాలి, ఎలా పాలు తాగాలి అని నేర్చుకుంటుంది. సో ఇట్స్ యూనివర్సల్. లర్నింగ్ ఇస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూనివర్సల్ ఫినామినన్ అంటే ఏదో ఒక పీపుల్, ఒక చదువు లర్నింగ్ అంటే కాదు. లైఫ్లో అన్ని నేర్చుకుంటూనే ఉంటాం. లర్నింగ్ ఈజ్ ప్రోగ్రెసివ్ అండ్ డెవలప్మెంట్. అదేం చేస్తుంది? లర్నింగ్ ద్వారా మనకి ఒక గ్రోత్ అనేది ఇస్తుంది, ఒక డెవలప్మెంట్ అనేది ఇస్తుంది. లర్నింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. అంటే కదా, సిచ్యువేషన్ని బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటుంది ఆ లర్నింగ్ అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లర్నింగ్ చూద్దాము. టైప్స్ ఆఫ్ లర్నింగ్. సో సైకాలజిస్ట్ ఏం చేశారంటే ఈ లర్నింగ్ని రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఏ విధంగా అంటే పీపుల్ తన యొక్క నాలెడ్జ్ని ఏ విధంగా ఎక్వైర్ చేసుకుంటున్నారు, ఏ విధంగా స్కిల్స్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు అనే దాని బేస్ మీద లర్నింగ్ అనేది డిఫరెంట్ టైప్స్గా విశదీకరించింది అనమాట. ఫస్ట్ది ఏంటి అంటే కండిషనింగ్ అంటే ఏంటంటే అలవాటు చేయడం ద్వారా మనం నేర్చుకోవడం. Conditioning is learning through associating between stimulus and response. Associating the stimulus and response. అంటే స్టిమ్యులస్ని రెస్పాన్స్ని కలుపుతూ నేర్చుకోవడం. స్టిమ్యులస్ ఏంటి మ్యామ్, రెస్పాన్స్ ఏంటి మ్యామ్ అంటే స్టిమ్యులస్ అంటే ఒక ఇండికేషన్. ఆ ఇండికేషన్కి రెస్పాండ్ అవ్వడం ద్వారా మనం నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఏం చేస్తారు? బెల్ అవ్వగానే వెంటనే ఇంటికి పారిపోతారు, అవునా? సో బెల్ కొట్టగానే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అంటే బెల్ కొట్టడం అనేది ఇండికేషన్, బెల్ అనేది ఇండికేషన్, స్టిమ్యులస్. దానికి రెస్పాన్స్ ఏంటి? ఓహో బెల్ కొడితే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి
వెళ్ళిపోండి. సో అది కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటంటే ఒక ఇండికేషన్ ద్వారా, ఒక అలవాటు ద్వారా మనం నేర్చుకోవడాన్ని కండిషనింగ్ అంటారనమాట. ఓకేనా? ఈ దీంట్లో రకరకాల టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే క్లాసికల్ కండిషనింగ్. క్లాసికల్ కండిషనింగ్ అంటే ఇక్కడ 2 స్టిమ్యులై అంటే 2 ఇండికేషన్స్ ఇస్తారనమాట. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఇవన్ పావ్లోవ్ అని ఆయన ప్రపోజ్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లాసికల్ కండిషనింగ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మొత్తం అయిపోయాక నేను ఏం చేస్తానంటే MCQs అన్నీ కలిపి నేను ఇస్తానన్నమాట. ఒక క్లాస్ తీసుకుంటాను, వీడియోస్. ఓకేనా? సో ఇవన్ పావ్లోవ్ అని ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే ఇందులో 2 ఇండికేషన్స్ ఉంటాయి క్లాసికల్ కండిషనింగ్లో. ఆ 2 ఇండికేషన్స్ ద్వారా రెస్పాండ్ అవుతారనమాట. ఎగ్జాంపుల్ చూడండి. డాగ్ సలైవా వెన్ ఇట్ హియర్స్ ఎ బెల్ బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ బెల్ ఫుడ్. అంటే బెల్ కొడతారు. ఇప్పుడు డాగ్కి ఎలా ట్రైనింగ్ చేశారంటే బెల్ కొడతారనమాట. బెల్ కొట్టగానే ఫుడ్ వస్తుంది. ఫుడ్ రాగానే ఆటోమేటిక్గా దానికి ఫుడ్ వస్తుందని కొన్ని రోజులు తెలిసిన తర్వాత ఏమవుతుంది, దానికి ఆటోమేటిక్గా సెలైవా ఫామ్ అయిపోతుంది. అంతే కదా? సెలైవా ఆటోమేటిక్గా సొల్లు కారుస్తారంటారు కదా, అలా సొల్లు కారిసిద్ది అనమాట. బెల్ కొట్టగానే ఫుడ్ వస్తుంది. సో అన్ని దానికి అర్థమైపోతుంది. అందుకని బెల్ మోగేటప్పటికే దానికి సెలైవా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ 2 స్టిమ్యులేషన్ అంటే 2 ఇండికేషన్స్, బెల్ ఒకటి, ఫుడ్ ఒకటి, 2 ఇండికేషన్స్ అనేవి ఇస్తున్నాం మనం. సో ఇవన్ పావ్లోవ్ అలా చెప్పారనమాట. కండిషనింగ్ అంటే ఏంటంటే, కండిషనింగ్ అంటే అలవాటు. ఇలా దానికి ఏ విధంగా అలవాటు చేశారు? 2 స్టిమ్యులస్ అంటే 2 ఇండికేషన్స్ ద్వారా ఇలా రెస్పాండ్ అవటం. సెలైవా అవటం అంటే ఏంటి? రెస్పాండ్ చేస్తుంది డాగ్ మనకి. ఓకే, ఫుడ్ వస్తుంది, నేను ఇప్పుడు తినొచ్చు అని చెప్పి. సో అలా మనం లెర్న్ చేయడం అనమాట. ఓకేనా? స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ద్వారా మనం లెర్న్ చేయడం, దాన్ని క్లాసికల్ కండిషనింగ్ అంటారు. క్లాసికల్ కండిషనింగ్ అంటే 2 స్టిమ్యులై ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. 2 స్టిమ్యులై అని ఇచ్చాడంటే క్లాసికల్ కండిషనింగ్. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇవన్ పావ్లోవ్. ఇంకో కండిషనింగ్ ఏంటి అంటే ఆపరెంట్ కండిషనింగ్. ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా లర్నింగ్ ఏంటంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్. అంటే ఏముంది, టీచరు మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చాను. నేను మీకు ఏదైనా గిఫ్ట్ పంపించాను అనుకోండి, మంచి మార్క్స్ వచ్చాయి, మీరు మంచి మార్క్స్తో నెట్ క్వాలిఫైయర్ లేదా MBAలో మంచి మార్క్స్ వచ్చాయి మీకు. సో దానికి నేను ఏదో రివార్డ్ మీకు పంపించాను అనుకోండి. లేదా పనిష్మెంట్ అంటే టీచర్ అనేవాళ్ళు ఏం చేస్తారు, గుడ్ మార్క్స్ రాకపోతే పనిష్ చేస్తారు. అవునా, ఇది 5 times రాసుకురండి. ఇది చిన్నప్పుడు మనకు ఉండేది కదా, ఇంపోజిషన్ అనేవాళ్ళు, లేదంటే కొట్టేసేవాళ్ళు. సో కండిషనింగ్ అంటే మన లర్నింగ్ అనేది రివార్డ్ అండ్ పనిష్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఓకే, బాగా అమ్మో ఈసారి మనం పనిష్మెంట్ రాకూడదంటే మనం బాగా నేర్చుకోవాలి, బాగా చదువుకోవాలని చెప్పి చదివేవాళ్ళు. సో దాన్ని ఆపరెంట్ కండిషనింగ్ అంటే. ఆపరెంట్ కండిషనింగ్ అంటే ఏంటంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ ద్వారా మనం దేన్నైనా నేర్చుకోవడాన్ని ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే BF స్కిన్నర్. A student studies more because the teacher gives prize or good marks. టీచర్ ఎప్పుడైతే ప్రైజింగ్ గుడ్ మార్క్స్ ఇస్తుందని చెప్పేసి స్టడీ చేస్తే అది ఆపరెంట్ లర్నింగ్ అనమాట. అంటే ఆపరెంట్ లర్నింగ్ అంటే రివార్డ్ లేదా పనిష్మెంట్ కోసం లర్నింగ్ అనేది చేస్తున్నాం మనం. రివార్డ్ అండ్ పనిష్మెంట్ ద్వారా. ఓకేనా? అవర్సివ్ కండిషనింగ్. అవర్సివ్ కండిషనింగ్ అంటే లర్నింగ్ అకర్స్ బై అవాయిడింగ్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒక్కొక్కసారి మనకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి జరిగాయి అనుకోండి, దాని ద్వారా మనం నేర్చుకుంటాం. ఎన్నో జరుగుతూ ఉంటాయి లైఫ్లో, అమ్మో ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి. చిన్న బాబు ఏం చేశాడు, ఒకే అగ్గిపెట్టి వెలిగిస్తూ నన్ను ఒరే వెలిగించకరా బాబు, వెలిగించకరా, అది అంటుకుంటుంది, నీ చెయ్యి కాలుతుందమ్మా అంటే వినలేదు, చేశాడు అనుకోండి. అప్పుడు ఏదైనా ఏ కుక్కరో పెట్టాము, బాబు కుక్కర్ ముట్టుకోకరా నాన్న అంటే ముట్టేసుకున్నాడు అనుకోండి. అంటే ఒక హాట్ ఆబ్జెక్ట్ టచ్ చేస్తే ఖచ్చితంగా కాలుతుంది. మనం చిన్నప్పుడు అదేగా చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది లర్నింగ్ అనమాట. ఆటోమేటిక్గా అంటే ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం నేర్చుకోవడాన్ని అవర్సివ్ కండిషనింగ్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము మోటార్ లర్నింగ్. మోటార్ లర్నింగ్ అంటే ఏంటంటే మోటార్ అంటే మూమెంట్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ అంటే ఒక బాడీ మూమెంట్స్లో ఫిజికల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం. అంటే బాడీ మూమెంట్స్తో ఏదైనా నేర్చుకుంటుంటే, ఇప్పుడు డ్యాన్స్ ఉంది, బాడీ మూమెంట్తో నేర్చుకుంటాం. స్విమ్మింగ్ ఉంది, బాడీ మూమెంట్తో నేర్చుకుంటాం. కార్ ఉంది, కార్ అంతే కదా, చెయ్యి అటు ఇటు తిప్పుతూ మనం నేర్చుకుంటాం. అవునా? కీబోర్డ్ ఉంది, టైపింగ్ చేస్తాం. స్పూన్తో తినడం నేర్చుకున్నారనుకోండి చిన్నపిల్లలు. సో మూమెంట్ అంటే ఒక బాడీ మూమెంట్ ద్వారా నేర్చుకోవడాన్ని మోటార్ లర్నింగ్ అంటారు.
అంటే ప్రాక్టీస్, కోఆర్డినేషన్ ఆర్ మెచ్యూరిటీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మోటార్ లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ ద్వారా. ఇప్పుడు స్విమ్మింగ్ ఉందనుకోండి, ప్రాక్టీస్ చేయగా బాడీ మూమెంట్స్ని వస్తుంది. అలాగే కోఆర్డినేషన్ అంటే దేన్నైనా దీన్ని ఒకదాని నుంచి ఒకటి అంటే కనెక్షన్. కోఆర్డినేషన్ అంటే ఓకే స్పూన్తోనే తినాలి, ఇదైతే నూడిల్స్ అనుకోండి, ఓకే ఈ స్పూన్ ఫోర్క్తోనే తినాలి అని చెప్పి మనం నేర్చుకోవడం. మెచ్యూరిటీ ద్వారా అంటే మెచ్యూరిటీ అంటే మన యొక్క మైండ్ సెట్ ద్వారా నేర్చుకోవడం. ఇప్పుడు టైపింగ్ ఆన్ కీబోర్డ్ అనుకో, చిన్న పిల్లలు కీబోర్డ్ని సరిగ్గా నేర్చుకోలేరు. వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి నేర్చుకోవాలి. అంటే బాడీ మూమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ప్రాక్టీస్ ద్వారా, కోఆర్డినేషన్ మీద, మెచ్యూరిటీ మీద బేస్ ఉంటాయి. ఓకేనా? ఇట్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే మోటార్ లెర్నింగ్ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ మీద, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ మీద, కనెక్షన్ మీద, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ మీద బేస్ అయి ఉంటాయి. బాడీ మూమెంట్స్ లెర్నింగ్ యొక్క స్పీడ్ చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ది డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే డిఫరెన్స్. డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ అని అర్థం. సో డిఫరెన్స్ అంటే ఒక ఇండికేషన్కి ఇంకో ఇండికేషన్స్కి మధ్య డిఫరెన్స్ని బట్టి మనం తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, పసిపిల్లలు, వాళ్ళు ఏంటంటే మదర్ దగ్గర ఎత్తుకుంటే ఒకలా బిహేవ్ చేస్తారు, యాడ్ అవరు, ముద్దుగా నవ్వుతూ ఉంటారు. అదే స్ట్రేంజర్ ఎత్తుకున్నాడు అనుకోండి, వెంటనే అంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, ఇది మదర్ టచ్. వాళ్ళు నేర్చుకున్నారు ఏమో, ఇది మా మదర్ టచ్ చేస్తే నేను ఇలా రెస్పాండ్ అవ్వాలి. స్ట్రేంజర్కి ముట్టుకోగానే ఏం చేస్తారు? ఏడుస్తారు, వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. సో డిస్క్రిమినేటింగ్ అంటే డిఫరెన్సెస్ తెలుసుకోవడం ద్వారా, ఒక డిఫరెన్సెస్ ఇండికేషన్స్ ద్వారా లర్న్ చేస్తే దాన్ని డిస్క్రిమినేటింగ్ లెర్నింగ్ అంటారు. ఏ డాగ్ ఫ్రమ్ ఏ టాయ్, డిస్టింగ్విషింగ్ ఏ డాగ్ ఫ్రమ్ ఏ టాయ్. అంటే డాగ్ వేరు, టాయ్ వేరు. అదే కుక్క బొమ్మ ఇచ్చారనుకోండి పిల్లోడు ఒకలా రెస్పాండ్, అదే కుక్కను పెట్టామనుకోండి ముందర ఒకలా రెస్పాండ్ అవుతుంది. మనం కూడా అంతే, డిఫరెంట్ టేస్ట్ ద్వారా టేస్ట్ని రికగ్నైజ్ చేస్తాం. ఇప్పుడు చేదైతే మనం ఒకలా ఇది చేదు అని మనం నేర్చుకుంటాం. అలాగే తీపిగా ఇచ్చారనుకోండి ఏదైనా పదార్థం, దాన్ని రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ లెర్నింగే కదా, నేర్చుకోవడాలే కదా. సో డిస్క్రిమినేటింగ్ అంటే డిఫరెన్సెస్ ద్వారా నేర్చుకోవడం, డిఫరెంట్ ఇండికేషన్స్ ద్వారా మనం నేర్చుకోవడం. చేదు అనేది ఒక ఇండికేషను, తీపి అనేది ఒక ఇండికేషన్. సో టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ ఇంక్లూడ్ ప్రాబబిలిటీ లెర్నింగ్, ఇన్సిడెంటల్ లెర్నింగ్, రివర్సల్ లెర్నింగ్. అంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది, డిఫరెన్సెస్ అనేది ఎయిదర్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద మనం నేర్చుకుంటాం. అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది టాయ్, ఇది కుక్క, టాయ్ అని అది జస్ట్ దాన్ని టచ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అస్తమానం టచ్ చేసినప్పుడు అది అరుస్తుంది అనుకోండి, టాయ్ అయితే అరవట్లేదు. ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీద నేర్చుకుంటారు పసిపిల్లలు. సో ఇన్సిడెంటల్ అంటే ఇన్సిడెంట్స్, ఇప్పుడు నేను దాకా చెప్పాను నేను. ఇప్పుడు చేదైతే ఒక లాగా రెస్పాండ్ అవ్వాలి, ఓకే చేదైతే ఇదిగా ఉంటుంది అని చెప్పి వెంటనే వాళ్ళు ఏడుస్తారు, తీపి అయితే నవ్వుతారు. అలా ఇన్సిడెంట్స్ని బట్టి. లేదా రివర్సల్ లెర్నింగ్, ఓకేనా, స్ట్రేంజర్కి మదర్కి, ఇది రివర్సల్ లెర్నింగ్. సో డిఫరెన్స్ చూడటం, ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ డిస్క్రిమినేటింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ ఈ వర్బల్ లెర్నింగ్ అంటే ఏంటంటే వర్బ్ అంటేనే వర్డ్స్, లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం నేర్చుకోవడం. వర్బల్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ త్రూ వర్డ్స్ అండ్ లాంగ్వేజెస్ ద్వారా మనం నేర్చుకోవడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ హ్యూమన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? ముఖ్యంగా ఎడ్యుకేషన్లో. మనకి అంతే కదా, మనం దేని ద్వారా చదువు అనేది నేర్చుకుంటాం? వర్డ్స్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా నేర్చుకుంటాం. సో రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు లెక్చర్స్, డిస్కషన్స్, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఇదేం చేస్తుంటే వర్బల్ లెర్నింగ్ అనేది లాంగ్వేజ్ని కనెక్ట్ చేస్తే, థింకింగ్ని కనెక్ట్ చేస్తే, నాలెడ్జ్ని గెయిన్ చేసేలా చేస్తుంది. నెక్స్ట్ ది కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంటి? కాన్సెప్ట్ లెర్నింగ్ మీన్స్ అండర్స్టాండింగ్ కామన్ ఫీచర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాని యొక్క కామన్ ఫీచర్స్ ఏంటో దాన్ని లెర్న్ చేయడం. అదేంటి మ్యామ్ అంటే చిల్డ్రన్ లెర్న్ కాన్సెప్ట్ బై గ్రూపింగ్ సిమిలర్ థింగ్స్ టుగెదర్. ఇప్పుడు ఒకేలా ఉన్నాయనుకోండి కొన్ని ఆబ్జెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లారీ, బస్సు ఇలా చెప్పాను అనుకోండి, ఆ సైకిల్, ఇవన్నీ వెహికల్స్. ఓకే, ఇలాగా సౌండ్ వస్తే ఇలా వెళ్తాయి అంటే ఒకే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం వాటి యొక్క ఫీచర్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం. పసిపిల్లలకి ఏం చెప్తాం మనం? ఇది ఇలా వెళ్తుంది, వెహికల్స్ అంటే ఇలా మనకి ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుందిరా, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఉంటుంది, ఇది ట్రైన్, ఇది బస్సు అని చెప్తాం. ఓకే, ఇవన్నీ వెహికల్స్ అనమాట. దీంట్లో కారు, ఇది బస్సు, ఇది సైకిల్ అని చెప్పి వాడు అనుకుంటాడు. అలాగే ఫ్రూట్స్ చూపిస్తాం. ఫ్రూట్స్ అంటే ఇలా ఉంటాయి, ఈ షేప్స్లో ఉంటాయి, ఇలా తింటాం, మనం పచ్చిగా తింటాం, ఇలా
అంటే కాన్సెప్ట్ బేస్డ్ వాళ్ళ యొక్క ఫీచర్స్ బేస్ మీద ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలిసి అండర్స్టాండ్, కామన్ ఫీచర్స్ని బట్టి ఒక ఇవి ఫ్రూట్స్, దాంట్లో కామన్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇది ఫ్రూట్స్, ఇవి వెజిటేబుల్స్, ఇలా కాన్సెప్ట్గా లర్నింగ్ చేయడం. అండర్స్టాండింగ్ బై కామన్ ఫీచర్స్. ఓకేనా? రికగ్నైజింగ్ యానిమల్స్, వెహికల్స్, ఫ్రూట్స్ అదే చెప్పాడు. కాన్సెప్ట్ లర్నింగ్ హెల్ప్ ఇన్ థింకింగ్, రీజనింగ్ అండ్ జడ్జ్మెంట్. ఆలోచించడం, ఇందులో ఏమేమి ఉంటాయి కాన్సెప్ట్ లర్నింగ్, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఆలోచించటం, రీజనింగ్ అంటే మనకి ఇక్కడ బేస్ చేసుకుని, అంటే ఆలోచించడమే కాకుండా ఓకే ఈ గ్రూప్ అయితే ఇలా అనమాట అని లాస్ట్కి జడ్జ్ చేస్తాం మనం. ఓకే ఇవి వెహికల్స్ అని. అంటే థింకింగ్ ఉంటుంది, లాజికల్గా రీజనింగ్ ఉంటుంది, జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కాన్సెప్ట్ లర్నింగ్. నెక్స్ట్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ లర్నింగ్. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లర్నింగ్. ఇందులో ఈ టైప్లో ఏం చేస్తామంటే హియర్ లెర్నర్స్ అనలైజ్ ఎ సిచ్యువేషన్ అండ్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఒక ప్రాబ్లమ్ని, ఒక సిచ్యువేషన్ని తీసుకుని దాన్ని విశ్లేషించి అనలైజ్ చేసి ఒక సొల్యూషన్ని కనుక్కుంటారు. ఆ టైప్ ఆఫ్ లర్నింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ లర్నింగ్ ఇంతకుముందు వచ్చింది మన టీచర్ క్యారెక్టరిస్టిక్స్లో వచ్చింది కదా. హ్యూమన్ యూజ్ అంటే హ్యూమన్స్ యూజ్ అంటే ఫస్ట్ రీజన్స్ లాగుతారు. థింకింగ్ అంటే ఆలోచిస్తారు, ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది అరైజ్ అయ్యింది అని చెప్పి రీజన్స్ లాగుతాం. ఆ తర్వాత థింక్ చేస్తాం. తర్వాత దీని ద్వారా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివే ఏమైనా జరిగాయా అని చూస్తాం. కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేసి అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, దానికి ఒక డెసిషన్ అనేది, ఒక సొల్యూషన్ అనేది కనుక్కుంటాం. ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వేర్ డన్ బై వోల్ఫ్గాంగ్ కోహ్లర్, ఎ గెస్ట్లాట్ సైకాలజీ రీసెర్చర్. ఇది ఎవరు ఇచ్చారంటే ఇది వోల్ఫ్గాంగ్ కోహ్లర్ అనే ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ లర్నింగ్ మీద ఇచ్చారనమాట. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లర్నింగ్. సో ఇక్కడికి మనకి టైప్స్ ఆఫ్ లర్నింగ్స్ అనేవి అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ చూద్దాము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నర్స్. అంటే లెర్నర్స్ యొక్క లక్షణాలు. అంటే లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ రిఫర్స్ టు ద పర్సనల్, అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ క్వాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి, వాళ్ళ యొక్క అకాడమిక్, వాళ్ళ యొక్క అదేవిధంగా సామాజిక, అలాగే వాళ్ళ యొక్క నైతిక, మోరల్, అలాగే అకాడమిక్, అలాగే ఎమోషనల్, వాళ్ళ యొక్క మానసిక స్థితి, ఎమోషనల్ స్థితిని బట్టి కూడా స్టూడెంట్స్ యొక్క లర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఇన్ఫ్లుయెన్స్ హౌ అండ్ వాట్ దే లెర్న్. అంటే వాళ్ళ యొక్క లర్నింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏం నేర్చుకుంటారనేది వాళ్ళ యొక్క పర్సనాలిటీ మీద, వాళ్ళ అకాడమిక్ మీద అంటే ఎడ్యుకేషన్ మీద, అలాగే వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ మీద, ఎమోషన్స్ మీద, వీటి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో టైప్స్ ఆఫ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే పర్సన్ యొక్క బేసిక్ పర్సనాలిటీని బట్టి, పర్సనల్ బట్టి, అలాగే డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఏజ్, ఇప్పుడు చిన్నపిల్లలు ఒకలాగా నేర్చుకుంటారు, అవును. అలాగే పెద్దవాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు అభ్యసించే మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క జెండర్, మేలా ఫీమేలా, దాన్ని బట్టి కూడా వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ మీద, ఓకే. అలాగే సోషల్ ఎకనామికల్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి. ఇప్పుడు చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు తెలుసుకునేవి ఒకలా ఉంటాయి, నేర్చుకునేది. అలా కాకుండా కొంచెం వెల్ నోన్, ఎకనామికల్గా వెల్ నోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళు నేర్చుకునేది కొంచెం వేరేగా ఉంటుంది. అలాగే కల్చరల్ బ్యాక్గ్రౌండ్, అలాగే మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ యొక్క ఎంత మెచ్యూరిటీ ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎంత మెచ్యూర్డ్గా ఉందో దాన్ని బట్టి కూడా లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ది స్పెషల్ నీడ్స్ ఆర్ డిజబిలిటీస్. ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క స్పెషల్ నీడ్స్ అంటే వాళ్ళ యొక్క డిజబిలిటీస్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది సరిగ్గా డెఫ్ అండ్ డమ్ ఉండొచ్చు, వాళ్ళకి ఎబిలిటీస్ని బట్టి కూడా ఉంటుంది. సో వాళ్ళ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి కూడా లర్నింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ది అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ మరియు లర్నింగ్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని లర్నింగ్ అనేది ఉంటుంది. దేర్ ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ లర్నింగ్ బ్యాక్గ్రౌండ్. లర్నింగ్ గోల్స్, వాళ్ళు ఎందుకోసం నేర్చుకుంటున్నారనే గోల్ని బట్టి. అలాగే ప్రియర్ నాలెడ్జ్, ఆల్రెడీ వాళ్ళకి ఎంత దాని గురించి, ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ప్రియర్గా ఏదైనా నాలెడ్జ్ ఉందా వాళ్ళకి, ఇంతకుముందు ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం అయినా జ్ఞానం ఉందా. అలాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి, టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ప్రీవియస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగా పర్ఫార్మెన్స్ చేశారా, లేకపోతే వాళ్ళు మంచి హై పర్ఫార్మెన్స్ ఇచ్చారా, దాని బేస్ మీద కూడా లర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ సోషల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్. దే డిస్క్రైబ్ హౌ ఏ లర్నర్ బిహేవ్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద అదర్స్.
పక్కన వాళ్ళతో అలాగే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అది కూడా లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే గ్రూప్ బిహేవియర్, అంటే అందరితో ఎలా ఉంటున్నాడు అతని యొక్క బిహేవియర్, అది కూడా లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ సోషియబిలిటీ అంటే అందరితో కలవడం, ఏ విధంగా కలుస్తున్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తనపై తన నమ్మకం ఎలా ఉంది, ఆత్మవిశ్వాసం ఎలా ఉంది. సెల్ఫ్ ఇమేజ్, తనని తాను ఏ విధంగా ఇమేజ్ చేసుకుంటున్నాడు. అలాగే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, మోటివేషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా తన లెర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే తన యొక్క మెంటల్ ఎబిలిటీస్ అండ్ థింకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, హైగా ఉన్నాయా, లోగా ఉన్నాయా, తన యొక్క మెంటల్ స్టేట్ ఎలా ఉంది, ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, తన అటెన్షన్ స్పాన్ ఎంత ఉంది, మెమరీ ఎంత ఉంది, ఎంత గుర్తు పెట్టుకోగలుగుతున్నాడు, ఎంత జ్ఞానం ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, థింకింగ్ రీజనింగ్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్. కాగ్నిటివ్ అంటేనే మెంటల్ ఎబిలిటీస్ అనమాట. దాని బేస్ మీద లెర్నింగ్ అనేవి ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్ లెర్నర్స్ అంటే ఎవరైతే 13 to 19 మధ్యలో ఉంటారో వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఒకలా ఉంటాయి. అవునా? అంటే టీనేజర్స్ కనుక అడల్ట్స్తో పోలిస్తే టీనేజర్స్ అనే వాళ్ళు తక్కువ లెర్న్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అడాలసెన్స్ ఈజ్ అ స్టేజ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్కి చైల్డ్హుడ్కి మధ్యలో ఏజ్, అంటే 13 to 19 టీనేజ్ అనమాట. Learners in this stage show development in the physical, intellectual, social, emotional and moral areas. వీళ్ళు ఎటువంటి ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే వీళ్ళు కొంత గ్రోత్ అనేది చూపిస్తారు. లెర్నింగ్ గ్రోత్ అనేది ఫిజికల్గా కానీ ఇంటలెక్చువల్గా కానీ గ్రో అవుతారు. చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు టీనేజ్కి వచ్చారు కాబట్టి. సో ఎమోషనల్గా కానీ అలాగే నైతిక విలువలు అనేవి పెరుగుతాయి. వాళ్ళకి అర్థం అవుతుంది ఏది మంచి ఏది చెడు అనేది. సో వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. ఫిజికల్ డెవలప్మెంట్, ర్యాపిడ్ బాడీ గ్రోత్ అండ్ హార్మోనల్ చేంజెస్. ఫిజికల్గా ఏ విధంగా డెవలప్ అయి ఉంటారు, హార్మోన్స్లో చేంజ్ వస్తుంది, బాడీ గ్రో అయి ఉంటుంది, అలాగే రెస్ట్లెస్నెస్, ఫ్యాటిగ్ ఉంటుంది వాళ్ళకి. ఇంక్రీజ్డ్ నీడ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో. కన్సర్న్ అబౌట్ బాడీ అపీరెన్స్ అండ్ సైజ్, సమ్ టైమ్స్ యాక్వర్డ్ బాడీ మూమెంట్స్. బాడీ అపీరెన్స్ సైజ్ని బట్టి వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేవి, లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతేనా? ఇప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్, ఇప్పుడు సరిగ్గా బాడీ గ్రో అవ్వలేదు, ఏదో సరైన అవయవాలు లేదా హార్మోన్స్ అలా ఆగిపోయాయి, వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కొంచెం మామూలు వాళ్ళతో పోలిస్తే. సో అది కూడా లెర్నింగ్ని క్యారెక్టరైజ్ చేస్తుంది, ఎంత క్యాపబిలిటీ అనేది క్యారెక్టరైజ్ చేస్తుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, మోర్ ఫ్రమ్ కంక్రీట్ థింకింగ్ టు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటి? జస్ట్ పైన ఆలోచించడం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఇన్సైడ్ థింకింగ్, అంటే లోతుగా ఆలోచించడాన్ని వాళ్ళకి కాంక్రీట్ థింకింగ్ నుంచి ఇప్పుడు ఇన్సైడ్ థింకింగ్కి వెళ్తారు వాళ్ళు. స్ట్రాంగ్ క్యూరియాసిటీ టు లెర్న్ న్యూ థింగ్స్, అంటే ఇన్నోవేషన్స్కి, కొత్త నేర్చుకోవడానికి ఎక్కువ క్యూరియాసిటీ అనేది ఆ ఏజ్లో చూపిస్తారనమాట. ప్రిఫర్ యాక్టివ్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాసివ్ లెర్నింగ్, అంటే యాక్టివ్ లెర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్యాసివ్ అంటే ఏంటి? ఏదో కూర్చున్నామా, మనం చెప్పామా, వాళ్ళు లిజన్ చేశారా, వెళ్ళిపోయారా అన్నట్టు కాకుండా వాళ్ళు రెస్పాండ్ అవటం మొదలు పెడతారు. యాక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది, అంటే స్టూడెంట్ సెంటర్డ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ గ్రూప్ డిస్కషన్స్ విత్ పియర్స్, అంటే ఎవరైనా ఫ్రెండ్స్, పియర్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ, ఓకేనా, వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ముఖ్యంగా అన్ని గ్రూప్ డిస్కషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డెవలప్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ క్రిటికల్ థింకింగ్, అంటే ఇన్సైడ్ థింకింగ్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. వాంట్ టు నో ద ప్రాక్టికల్ రిలవెన్స్ ఆఫ్ లెర్నింగ్, దీన్ని నేర్చుకోవడం వల్ల ప్రయోజనం, ప్రాక్టికల్గా ఏంటి ప్రయోజనం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఏజ్లో. సో నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, సీక్ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ పేర్స్, అంటే ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు ఏం చేసినా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయాలి, అప్రూవ్ చేయాలని అనుకుంటారు. అలాగే ఎక్స్ప్లోర్ ఐడెంటిటీకి, కల్చర్కి, సోషల్ రోల్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఐడెంటిటీ అంటే సపరేట్గా తను కనిపించాలని ఒక ఐడెంటిటీని కోరుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, సోషల్ రోల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ ట్రెండ్స్ అండ్ పాపులర్ కల్చర్, ఈ టైంలో ఆ టీనేజ్ ఏజ్లో ఏంటి అంటే ఫ్యాషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఫ్యాషన్ ఇంకా ఎక్కువ ట్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, పాపులర్గా ఏ కల్చర్ ఫాలో అవుతున్నారో, ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారో వాళ్ళని ఫాలో అవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి లెర్నింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో అందుకని చెప్తున్నారు ఇదంతా.
సో సెన్సిటివ్ టు రెడిక్యూల్, దాన్ని బట్టి మన లెర్నింగ్ బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి టీచింగ్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి, ఎటువంటి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది. సెన్సిటివ్ టు రెడిక్యూల్ ఆర్ రిజెక్షన్, ఎంత మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే లెర్నింగ్ అనేది లెర్నర్స్ని బట్టి టీచింగ్ అనేది మెథడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా, టీచింగ్ మెథడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, ఇప్పుడు అడాల్సెంట్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ టీచింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం, క్యారెక్టరిస్టిక్స్ అందుకే ఉపయోగపడతాయి. బ్యాలెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ అండ్ గైడెన్స్కి ఇండిపెండెన్స్కి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇటు పక్క స్వతంత్రత కోరుకుంటారు, అలాగే గైడెన్స్ కోరుకుంటారు. ఎమోషనల్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్, మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఒకసారి ఏడుస్తారు, ఊరికే కోపాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్, స్వతంత్రత కోరుకుంటూ ఉంటారు. నాకు తెలుసులేమ్మా, ఏదైనా చెప్తుంటే ఏమంటారా, నీకు తెలుసులేమ్మా ఇది కూడా చెప్పాలా ఏంటి అనే ఏజ్ అనమాట అది. సెన్సిటివ్ టు క్రిటిసిజం, అంటే ఎక్కువ అన్నిటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. ఇది బాగాలేదు, బాగుంది, మనం చిన్నప్పుడు అంతే కదా, ఇప్పుడు ఏదైనా పెడితే అది బాగాలేదు బాగుంది అని చాలా క్రిటిసిజం చేస్తాం ఆ ఏజ్లో. స్ట్రాంగ్ సెల్ఫ్ అవేర్నెస్, మనం అవేర్నెస్ పక్కన వాళ్ళతో పోల్చుకుని ఎప్పుడు కంపారిజన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఫీల్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ యూనిక్ అండ్ పర్సనల్, అంటే తనకి తప్ప ఇంకొకరికి ఈ ప్రాబ్లమే లేనట్టు చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ ది మోరల్ డెవలప్మెంట్, బిగిన్ టు క్వశ్చన్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్. ఈ టైంలో క్వశ్చనీర్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా వాల్యూస్కి ఇంపార్టెన్స్, బిలీఫ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్, బయట ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాంట్ టు మేక్ దేర్ ఓన్ డెసిషన్స్, తాను ఓన్ డెసిషన్స్ తీసుకోవాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై రోల్ మోడల్స్ సచ్ యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్, పేరెంట్స్ టీచర్స్ ఇలా ఇంకా బయట వాళ్ళ నుంచి రోల్ మోడల్స్గా తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. షో కంపాషన్ ఫర్ పీపుల్, యానిమల్స్ అండ్ ఎన్వైరన్మెంట్, అలాగే పీపుల్ మీద, యానిమల్స్ మీద, ఎన్వైరన్మెంట్ మీద కంపాషన్ చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క జాలి గుణం చూపిస్తూ ఉంటారు అన్నమాట. అది అడాల్సెంట్ లెర్నర్స్ వాళ్ళ యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఇప్పుడు అడల్ట్ లెర్నర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటారు చూద్దాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, అడల్ట్ లెర్నర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాల్సెంట్ లెర్నర్స్. అడల్ట్ లెర్నర్స్ అయితే ఎలా ఉంటారంటే దే హ్యావ్ డిఫరెంట్ లెర్నింగ్ బిహేవియర్ కంపేర్డ్ టు చిల్డ్రన్తో పోలిస్తే వాళ్ళ అడల్ట్స్ అంటే అబౌవ్ 19 years 20 అనమాట, 20+ నుంచి అడల్ట్ లెర్నర్స్ అంటారు. సో వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎటువంటి లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్రాబ్లమ్ సెంటర్డ్ లెర్నింగ్, అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం అంతే కదా, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం, అది మన క్యారెక్టరిస్టిక్. అలాగే రిజల్ట్ ఓరియంటెడ్, అంతే కదా, మీరంతా అదే అనుకుంటారు కదా. రిజల్ట్ ఓరియంటెడ్ అంటే వాంట్ ప్రాక్టికల్ అవుట్కమ్స్. ఇప్పుడు మీరు ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, రియల్ లైఫ్లో బ్రతకాలంటే డబ్బులు కావాలంటే సంపాదించాలంటే ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి లెర్నింగ్ చేస్తారు ఆ టైంలో అడల్ట్ లెర్నర్స్ అంటే. అది అక్కడేమో ఏదోనా నేర్చుకోవడానికి, ఏవేవో తెలుసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఏదేదో తెలుసుకోవాలని ఆ టైంలో ఆ ఏజ్లో అలా ఉంటుంది. కానీ ఒక అడల్ట్ అయ్యాక ఎలా ఉంటుంది, బాబో ఈ లైఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫస్ట్ బయటపడాలిరా అని ఉంటుంది. సో రిజల్ట్ ఓరియంటెడ్ వాంట్ ప్రాక్టికల్ అవుట్కమ్స్, ఆ ప్రాక్టికల్గా అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ అనేవి చూస్తారు. సెల్ఫ్ డైరెక్టెడ్ అంటే ప్రిఫర్ ఇండిపెండెంట్ లెర్నింగ్, ఎవరి మీద ఆధారపడకుండా తానే నేర్చుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆఫెన్ క్వశ్చన్ న్యూ ఇన్ఫర్మేషన్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఇట్, ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే ఆలోచించి కొత్త ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుసుకుని అప్పుడు అది లర్న్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఏదో కోర్స్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, దాని గురించి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎక్కడ బాగుంటుంది, ఏంటి, అసలు ఏ కోచింగ్ సెంటర్ మంచిది, ఇలా ఎన్నో ఇన్ఫర్మేషన్ లాగుతారా లేదా, అదంతా కూడా ఏంటి అడల్ట్ లెర్నర్స్ అయితే చేస్తాం. ప్రిఫర్ లర్నింగ్ దట్ డైరెక్ట్లీ రిలేట్స్ టు దేర్ లైఫ్ ఆర్ జాబ్, ఎందుకంటే ఈ లర్నింగ్ అనేది వాళ్ళ లైఫ్కి జాబ్కి సంబంధించింది అయి ఉంటుంది కాబట్టి. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ లర్నింగ్, ఎక్కువగా సొంతంగా నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత తేడాలు. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి తేడా ఉంటుంది కదా, అందరూ ఒకేలా ఉండరు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళకి ఫిజికల్ అపియరెన్స్ కానీ, మెంటాలిటీ కానీ, ఎమోషనల్గా కానీ, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. పీపుల్ డిఫరెంట్ ఇన్ ఇంటెలిజెన్స్, అంతే కదా, వాళ్ళ జ్ఞానం వేరేగా ఉంటుంది. కొంతమంది చాలా ఫాస్ట్గా
లెర్న్ చేస్తారు, ఇంకొకరు చాలా స్లోగా ఉంటారు. కొంతమంది నాలెడ్జ్ అనేది ఆల్రెడీ బాగా ఉంటుంది, కొంతమందికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అలాగే హ్యాబిట్స్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క బిహేవియర్, అలాగే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఆర్ ఎబిలిటీస్, ఇవన్నీ కూడా లెర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డెఫినేషన్ చూడండి. అకార్డింగ్ టు జాన్ పి డెక్కెకో, ఇండివిజువల్ డిఫరెన్సెస్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ ద ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ఏజ్, సెక్స్, ట్రైట్స్, రేస్ అండ్ సోషల్ క్లాస్. అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, సెక్స్ని బట్టి, అంటే మెన్ ఉమెన్ని బట్టి, ట్రైట్స్ని బట్టి, రేస్ని బట్టి, సోషల్ క్లాస్ని బట్టి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండివిజువల్స్ యొక్క పర్సనల్ బయోగ్రఫీని బట్టి, ఇలాగా డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ బట్టి, ఇలా అన్నిటిని బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క లర్నింగ్ కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు బిఎఫ్ స్కిన్నర్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంక్లూడ్ ఎనీ మెజరబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ టోటల్ పర్సనాలిటీ. వాళ్ళ యొక్క టోటల్ పర్సనాలిటీ మీద వాళ్ళ యొక్క మెజరింగ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, ఎటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఫిజికల్ అపీరియన్స్. అంతే కదా, కొంతమంది హైట్గా ఉంటారు, వెయిట్ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్, హెల్త్, దీని బేస్ మీద కూడా మనకి లర్నింగ్ అనేది ఉంటుంది, అవునా. ఇప్పుడు హెల్తీ పర్సన్ ఒకలా లర్న్ చేస్తారు, అన్హెల్తీ పర్సన్ ఒకలాగా, అలాగనమాట. వాళ్ళ యొక్క వెయిట్, వాళ్ళ బాడీ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా లర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అందుకని ఇండివిజువల్ డిఫరెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ యొక్క థింకింగ్ ఎబిలిటీస్, అలాగే వాళ్ళ యొక్క రీజనింగ్, ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క లాజికల్ ఎలా ఉంది, లాజికల్గా ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సాల్వింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఒక ప్రాబ్లం వస్తే సొల్యూట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎంతవరకు వెళ్తుంది, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, అంటే వాళ్ళ యొక్క బిలీఫ్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి, అలా వాళ్ళ మోరల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క లర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అచీవ్మెంట్స్, నెక్స్ట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే రీడింగ్ ఎలా ఉంది, అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది, రైటింగ్ ఎలా ఉంది, మ్యాథమెటిక్స్ ఎలా ఉంది, అలా ఎన్ని అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అవి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాము మోటర్ ఎబిలిటీ. మోటర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఫిజికల్ మూమెంట్స్, అంటే ఫిజికల్ వాళ్ళ యొక్క బాడీ యొక్క స్టామినాని బట్టి, వాళ్ళ యొక్క బాడీ స్కిల్స్ని బట్టి కూడా లర్నింగ్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే కొంతమంది చక్కగా బాగా రన్నింగ్ చేయగలుగుతారు, రైటింగ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లర్నింగ్ స్కిల్స్ ఒక విధంగా ఉంటాయి. సో సెక్స్ డిఫరెన్సెస్, అంటే ఉమెన్ మెన్ యొక్క లర్నింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. రీసెర్చర్స్ క్విన్ ఎంసిక్ నెక్మార్ ఆర్ లెవిస్ టెర్మన్ ఇద్దరు ఏం చెప్పారంటే ఉమెన్ ఆఫెన్ హ్యావ్ బెటర్ మెమరీ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్. మెన్తో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ మెమరీ ఉంటుందంట ఉమెన్కి, అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. మెన్ ఆఫెన్ షో బెటర్ మోటర్ ఎబిలిటీస్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్. అలాగే మెన్ అండ్ ఉమెన్తో పోలిస్తే వీళ్ళకి మోటర్ ఎబిలిటీ అంటే ఫిజికల్ ఎబిలిటీ, వీళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, గట్టిగా ఉంటారు. అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ ఎబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా లర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ది ఉమెన్స్ ఆర్ యూజువల్లీ బెటర్ ఇన్ సెన్సరీ డిస్టింక్షన్స్ లైక్ టేస్ట్ అండ్ స్మెల్. అంటే వీళ్ళు టేస్ట్, స్మెల్ ఇలాంటి వాటి సెన్సరీ డిస్టింక్షన్స్ చాలా త్వరగా గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా టేస్ట్ వెంటనే గ్రహిస్తారు, స్మెల్ కానీ గ్రహిస్తారు వెల్ కంపేర్ టు మెన్. అలాగే కలర్ బ్లైండ్నెస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ మెన్లో కలర్ బ్లైండ్నెస్ ఎక్కువ ఉంటుంది, కలర్స్ని త్వరగా గుర్తించలేరనమాట, అది కలర్ బ్లైండ్నెస్ అంటే. సో ఇవి కూడా లర్నింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఇది రేషియల్ డిఫరెన్స్ అంటే వాళ్ళ యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, అలాగే ఎథ్నిక్. నెక్స్ట్ ఇది ఎకనామికల్ స్టేటస్, వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్, స్టేటస్ కూడా లర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్సెస్ లర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్. వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ అంటే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళ యొక్క లర్నింగ్ ఆపర్చునిటీస్ని, రిసోర్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంట్రెస్ట్, నెక్స్ట్ స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, యాక్టివిటీస్ దే ఎంజాయ్. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా, అంటే ఒక్కొక్కరు ఒకటి ఇష్టపడతారు. అంటే కొంతమంది మ్యాథ్స్ ఇష్టపడతారు, కొంతమంది ఇంగ్లీష్ ఇష్టపడతారు, అలాగే దాన్ని బట్టి వాళ్ళ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, అలాగే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎమోషన్స్ అంటే డిఫరెంట్ రకరకాలుగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమంది ఊరికే ఏడ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కొంతమంది ఏమో చాలా ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ యొక్క లర్నింగ్ స్కిల్స్ ఒకలా ఉంటాయి. పర్సనాలిటీ, కొంతమంది టెంపర్మెంట్గా ఉంటారు, అంటే ఇలా కోపం వస్తుంది వెంటనే పోతుంది, ఓకే, షార్ట్ టెంపర్డ్ పర్సన్స్ అనమాట. బిహేవియర్, అలాగే క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్,
అలాగే క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ అంటే లాంగ్ టర్మ్ లో ఉండే పర్సనాలిటీస్ ని ట్రైట్స్ అంటాను, నేను చెప్పాను కదా. సో అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా లెర్నింగ్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మనం తెలుసుకున్నాం.